హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. అద్భుతమైన సెషన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న TTTWS200 బ్యాచ్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి ఫౌండర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, మరియు మధురం టీమ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవ్ మేడం గారికి, ఆర్కే సార్ గారికి, మహేంద్ర సార్ గారికి, అన్నిటికీ మీ ముందున్న నడిపిస్తున్న మహేందర్ సార్ గారు, రమేష్ సార్ గారికి, డైరెక్టర్ కోఆర్డినేటర్ విజయ్ సార్ గారికి, అందరికీ మరి నా మెంటర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు కూడా ఒక అద్భుతమైనటువంటి అవుట్పుట్తో మనం ముందుకెళ్తున్నాం. ఆ అవుట్పుట్ నిన్న జరిగినటువంటి సెషన్ పైన మన యొక్క అభిప్రాయాలను తెలియజేయడానికి ముందుకెళ్తున్నాం. అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాల్ని బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ అండ్ కంటెంట్ను ఉపయోగించుకుంటూ చక్కగా ప్రజెంట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైలర్ సార్ శ్లోకం. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ అవకాశం కల్పించిన డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ఇంత చక్కటి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న ఎల్ రమేష్ గారు, మహేంద్ర గారు అండ్ ఆల్ మెంటర్స్ మీ అందరికీ శుభ సాయంత్రం అండి. ఒక భగవద్గీత శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధో సితధీర్మునిరుచ్యతే. దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందినవాడును, సుఖము కలిగినప్పుడు స్పృహ కోల్పోని వాడును, రాగము, భయము, ద్వేషము, క్రోధములను విడిచిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. థ్యాంక్ యూ అండి. జీవితంలో చాలా విలువైనది సమయం. అలాంటి సమయాన్ని మనం మంచి విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగించాలే తప్ప చెడు విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగించకూడదు. మంచి విషయాలు నిన్ను ముందుకు తీసుకెళ్తే, చెడు విషయాలు నిన్ను అధపాతాళానికి లొక్కడానికి ఉపయోగపడతాయి. సో నీ సమయాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటావో నీ భవిష్యత్తు నిన్ను అటువైపు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొకసారి శుభ సాయంత్రం అండి. ఈరోజు ఏమిటి? ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఒకరోజు ఒక క్లాస్ నేర్చుకుంటున్నాం, ఒక సెషన్ నేర్చుకుంటున్నాం, మరొక రోజు ప్రెస్ చేస్తున్నాం. అటువంటిదే ఈరోజు ఒక అవుట్పుట్ డే, సడన్ అవుట్పుట్ సెషన్. ఇందులో భాగంగా ఈరోజు మనము ప్రతి ఒక్కరిని ఇందాక ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఒక్కరిని ఒక 1 or 2 minutes లో ఉన్న ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. అయితే ఆ స్టోరీ ఎలా ఉండాలి? ఆ స్టోరీ ఎలా ఉండాలంటే, మనం రేపొద్దున ఒక ట్రైనర్ అయిపోయిన తర్వాత ఆ ట్రైనర్లో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈ స్టోరీని ఏ సందర్భంలో యూజ్ చేసుకోవచ్చు? టైం మేనేజ్మెంట్గా, లేకుంటే గుడ్ హ్యాబిట్స్ నేర్పించడానిక, లేకుంటే రకరకాల మన ట్రైనింగ్లో ఉండే వేరే వేరే ఫీల్డ్స్లో ఉండడానికి ఎక్కడ అనునయం చేస్తూ ఈ కథ మనం చెప్పవచ్చు. కథ చెప్తాను ఊకొడతారంటూ మీరు చెప్తే మేము ఊకొడుతూ మీలో ఉన్న కొత్తదనాన్ని ఒక కథల రూపంలో బయటకు తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఈ కథ చెప్తాము ఊకొడతారనే అవుట్పుట్ అండి. అండ్ మీరు సిద్ధంగా ఉంటే మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాము. అండ్ ఎవరైనా మీరు హ్యాండ్ రైజ్ చేసి రెడీగా ఉండండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లాగా ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి మొదటి అవకాశం వస్తుంది. మీ కథని 1 లేదా 2 నిమిషాలు పూర్తి చేయండి. అలాగే చివరగా ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో కూడా వివరించండి. అయితే ఈరోజు మన సెషన్ని అబ్జర్వ్ చేయడానికి మనకి బాడీ లాంగ్వేజ్ మంజుశ్రీ మేడం గారు చూస్తారు, వాయిస్ మాడ్యులేషన్ శ్యామలా మేడం గారు, అండ్ కంటెంట్ రమణ సార్ అబ్జర్వ్ చేస్తారు. అండ్ తులసి కుమార్ సార్, శివకుమార్ సార్ అందుబాటులో ఉన్నారా సార్? లేదు సార్, నేను జర్నీలో ఉన్నాను. ఒక 5 minutes. ఓకే సార్. ఇఫ్ పాసిబుల్ ఎవరైనా కానీ టైం మానిటర్ చేస్తే అది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఎనీవన్ కెన్ మానిటర్ టైం. మెంటర్ ల్యాప్టాప్ లో ఎవరైనా జాయిన్ అయి ఉంటే డైరెక్ట్ టైమర్ ఆన్ చేద్దాం సార్. మన మెంటర్స్ ఎవరైనా ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యారా? ఓకే సరే, నేను గమనిస్తాలేండి. 1 minute కి టైం అప్ అని మెసేజ్ చేసేస్తా. ఓకేనా? 1 minute సార్. ఓకే సార్. 1 minute ఇద్దామా? 1 minute 30 seconds ఇద్దామా? 1 minute 30 seconds ఇద్దాం సార్. పర్ఫెక్ట్ అండి. 1 నిమిషం 30 సెకండ్లు ఇద్దాము. లాస్ట్ 15 సెకండ్ల ముందు మీకు మెసేజ్ వస్తుంది, లాస్ట్ 15 seconds అని. అది గుర్తుపెట్టుకొని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. క్లియరా సార్? మహేందర్ సార్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్, టైం డిస్ప్లే అవుతుంది. వెరీ గుడ్ అండి.
1 నిమిషం 30 సెకండ్లు పెట్టండి ఇంకా నేను షేర్ చేస్తాను సార్ ఒక 1 minute. చేయండి. ఎవరండి ఇంత సైలెంట్ కథ చెబుతున్నారు? చాలా చక్కగా అనిపిస్తుంది. ఎవరు ఆ ప్రాక్టీస్ చేసే వీరుడు, శరద్వంశ యోధుడు? రఫీక్ గారు సార్. రఫీక్ సూపర్ రఫీక్ గారు అనుకున్నా. నిన్ను మొదట చూసినప్పుడే నువ్వు ఏదో గొప్పవాణి అవుతావు, సాధిస్తావు అనుకున్నా. ఇంత సైలెంట్ గా ప్రాక్టీస్ చేస్తాను తెలుసు రఫీక్ గారు. సూపర్ ఎక్సలెంట్. డియర్ సార్ రమేష్ సార్ విజిబుల్ అవుతుందా సార్ స్క్రీన్? నమ్మడం లేదండి, ఒకసారి స్టార్ట్ చేయండి. సార్ విజిబుల్. ఓకే ఓకే. 1 minute 30 seconds కి ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మహేంద్ర సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. స్క్రీన్ సార్. రికార్డింగ్ స్టార్ట్ చేస్తే మన స్పీకర్ మనకి డిస్ప్లేలో కనిపించారు సార్. అవును. మరి తీసేద్దాంలేండి. నేను చెప్తానండి. జస్ట్ టైమర్ పెడదాం సార్. ఓకే సార్, స్క్రీన్ రికార్డింగ్ Okay. తీసేయండి ఉదయ్ గారు. ఓకే సార్ తీసేసి. లాస్ట్ 1 minute 30 seconds టైం స్టార్ట్ అయిపోయిన వెంటనే 15 seconds ముందు మీకు చిన్న రిమైండర్ లాగా మెసేజ్ చేస్తాను ఆ సైడ్ నుంచి. జస్ట్ చాట్ బాక్స్లో చూడండి. తర్వాత మీ అందరికి ఈరోజు స్క్రీన్ ఆఫ్ చేయండి సార్ ఒకసారి. మీ అందరికి ఈరోజు ఒక చిన్న టాస్క్ అండి, మిగతా పార్టిసిపెంట్స్ అందరికి కూడా. దయచేసి మన వాళ్ళు ఎవరైనా సరే అద్భుతంగా చెప్తుంటే వాళ్ళని కాస్త మెచ్చుకోండి. మీ బాడీ లాంగ్వేజ్ సూపర్ అండి. ఇప్పుడు సపోజ్గా నా ముందు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిన శ్రీని గారు మాట్లాడుతున్నారు. శ్రీని గారు చెప్పేటప్పుడు తన వాయిస్ నన్ను చాలా ఆకట్టుకుంది. మీ వాయిస్ సూపర్ అని మెసేజ్ చేయండి. అబ్బా ఎంత అద్భుతంగా చెప్పారు పరశురామ్ గారు, మీ బాడీ లాంగ్వేజ్ చాలా బాగా నచ్చింది, నిలబడి చెప్పారని చెప్పండి. ఇలాంటి మంచిగా ఎదుటి వ్యక్తుల్లో మనం గుర్తించే పాజిటివ్ లక్షణాలు కూడా టైప్ చేయండి. ఎంతవరకు వాళ్ళు స్టార్ట్ చేసి ఎండ్ అయిపోయిన తర్వాత. ఓకేనా? ఎట్ ద సేమ్ టైం మీరు ఎంతో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, నేను పెట్టే వాళ్ళకి ఒక రిమైండర్ టైమర్ ఉంది కదా, అప్పుడు మాత్రం వదిలేయండి. వాళ్ళు ఆ టైమర్ చూసుకోవడానికి అవకాశం ఇవ్వండి. మీ ప్రశంసల జల్లు వర్షంలో ఆ టైమర్ మర్చిపోయారు, క్లోజ్ చేసేది మర్చిపోతారు. ఇది కూడా గమనించండి. క్లియర్? థ్యాంక్ యూ అండి. ప్లీజ్ విజయ్ సార్. Yes, sir. Thank you, sir. సార్. అలాగే సార్. చివరిగా జై హింద్ జై భారత్ వందే మాత్రం తోటి మన కథ ముగిద్దామండి. మొదటిగా శ్రీను కంబాల సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, అందరు కూడా హ్యాపీ ఈవినింగ్. నేను చెప్పబోయే కథ, ఒక కొత్త అల్లుడు అత్తగారింటికి ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వచ్చాడంట. సో ఫస్ట్ టైం వచ్చాడు కదా అల్లుడు అని చేసి అత్తగారు ఏంటంటే అన్ని వస్తువులు అంటే అక్కడ దొరికి, ఆంధ్ర అనుకోండి, ఆంధ్రాలో అన్ని తినుబండాలు తీసుకొచ్చేసి టేబుల్ మీద పెట్టిందంట. పెడితే అల్లుడు కోడలతో కూతురుతో చెప్పిందంట, అమ్మ అల్లుడు గారిని భోజనాన్ని వీళ్ళు, మరి టైం అయింది కదా అని అంటే ఆమె వెళ్ళిపోయి భర్తను పిలిచిందంట. పిలిస్తే అంతా బాగుంది కానీ అది ఒక్కటే తక్కువ అయింది అని చెప్పింది. అది ఒక్కటే లేదంటే సరే ఏం కావాలని చెప్పేసి హడావిడిగా వాళ్ళ మామగారిని మార్కెట్ అంతా పంపించేసి స్వీట్ షాప్లు అవి ఇవి అన్ని తీసుకొచ్చేసి మళ్ళీ రెడీ చేసేసేసి టేబుల్ మీద పెట్టిందండి. పెడితే అప్పుడు పిలిచా కూడా అంతా బాగుంది కంటే ఆ ఒక్కటి లేదని చెప్పేసి సరే ఏంటి అల్లుడు గారు ఏమన్నా అలిగారా ఏంటంటే, అల్లుడు గారు బాగానే ఉన్నారమ్మా, మరి ఎలాంటి ఇబ్బంది లేదు, మరి ఎందుకు మరి ఆ ఒక్కటి అడుగుతున్నా అంటే, సరే నువ్వే పిలువమ్మా, మేము అడిగితే బాగోదని చెప్పేసి అని అంటే ఆమె ప్రేమతో భర్తను అన్నదంట, ఏమండి ఆ ఒక్కటేంటో చెప్తే అది మా అమ్మ నాన్న అరేంజ్ చేస్తారంటే ఆయన అన్నాడంట, అంతా బాగుంది కానీ ఆ ఒక్కటి ఏంటి, ఆ ఒక్కటి ఏంటి చెప్పండి అంటే, ఆకలి తక్కువైంది, ఆకలి లేదు కాబట్టి నేను తినలేకపోతున్నాను అని చెప్పానంట. ఇది ఏ సందర్భంగా చెప్తున్నానంటే, మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు ఓపెన్ మైండ్ తోటి, అంటే నేర్చుకునే విధానంతో, ఏదైతే ఆసక్తి అంటే లేకపోతే ఏమవుతుందంటే మనం ఏది నేర్చుకోలేము. ఎప్పుడు కూడా నిండుకుండలాగా ఉంటేందంటే మనకు కొత్తది రాదు కాబట్టి, కొత్తదాన్ని నేర్చుకునే అవకాశం లేదు కాబట్టి, ఇది ఎప్పుడైనా కొత్తది నేర్చుకునే విషయంలో మనం ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్ తో ఉండాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్ సార్. ఏమంటారు, ఆట మొదలయ్యేటప్పుడు ఒక సిక్సర్ తో స్టార్ట్ అయితే ఆ మజానే వేరంటారు కదా. సూపర్ సార్, ఫెంటాస్టిక్ షోరీ సార్. అండ్ ఎక్కడ యూజ్ చేయాలనేది కూడా చాలా చక్కగా వివరించారు సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీను సార్. పద్మజ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి. తాతయ్య, నేను భగవద్గీత ఎందుకు చదవాలి చెప్పరా ఒకసారి ప్లీజ్ తాతయ్య అంటారు. దానికి సమయం సందర్భం అలా ఏముండదు నాన్న, ఎప్పుడైనా చదవచ్చు. అది నేర్చుకుంటే నువ్వు చాలా ఉన్నతమైన స్థానంకి వెళ్తావు. సరే, అది ఎందుకు చదవాలో నీకు ముందు చెప్తాను కానీ
నేను ఒక పని చెప్తాను, అది చెయ్యు నాన్న అంటారు. అయితే ఆయన ఒక బుట్ట ఇస్తారనమాట. మేదర్ బుట్ట ఉంటుంది కదా, ఆ బుట్ట ఇచ్చి అంటారు, అక్కడ చెరువు దగ్గర నీరు ఉంటాయి, ఆ నీరుని తీసుకొచ్చి ఈ కుండలో వేయి నాన్న అని చెప్తారు. ఆ అబ్బాయి ఏమో వెళ్తాడు, వెళ్ళి అందులో నీళ్లు పట్టుకొని గంప మోసుకుంటూ వచ్చి మళ్ళీ ఇందులో వేసేటప్పటికి నీరంతా కారిపోతూ ఉంటుంది. అలా 10 సార్లు వెళ్తాడు. 10 సార్లు వెళ్ళి వచ్చాక కూడా ఆ బుట్టలో నీరు రాదు, ఈ కుండ నిండదు. తాతయ్య నాకేం అర్థం అవ్వట్లేదు, నేను నీకు ఒకటి అడిగితే నువ్వు నాకు ఒకటి చెప్తున్నావు, ఏం చేయమంటావు తాతయ్య, ఇప్పుడు నీరు ఎక్కడ నేను నింపను అని అంటారు. అయితే తాత అంటారు, ఇప్పుడు నువ్వు నీకు ఇచ్చిన గంప ఎలా ఉండేది ముందు? మొత్తం బురదగా, ఏమి నీట్ గా లేకుండా ఉండేది. నువ్వు అది ప్రతిసారి తీసుకొచ్చి వేస్తున్నప్పటికీ ఏమైంది? ఆ చెత్త గంపంతా చక్కగా నీట్ గా తయారైంది. అంటే నీ మైండ్ ఇప్పుడు ఫుల్ ఫ్రెష్ గా ఓపెన్ గా ఉంది, క్లియర్ గా ఉంది, నీలో ఏ నెగటివిటీ లేదు. ఇప్పుడు నువ్వు ఏది నేర్చుకుంటావో, ఏది తెలుసుకుంటావో అదంతా నీకు క్లారిటీగా తలకెక్కుతుంది. సో ఇప్పుడు ఏంటి, అర్థమైందా ఏం చేయాలో నీకు? అంటే ఫస్ట్ నీ మైండ్ అంతా ఫ్రెష్ గా ఉంచుకో. ఫ్రెష్ గా ఉంచుకొని ఇప్పుడు భగవద్గీతను తెలుసుకున్నావు అనుకో, ప్రతి అక్షరం అందులో ప్రతి శ్లోకం నీకు బోధనకు వస్తుంది. సో అప్పుడు నువ్వు నేర్చుకోగలవు. అయితే భగవద్గీత అనేది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అని ఉండదు. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుండే నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా మాట్లాడాలో, ఏం తినాలో ప్రతిదీ క్లారిటీగా నీకు ఈ బుక్ లో ఉంటుంది. ఈ బుక్ అనేది ఒక మాన్యువల్ అన్నమాట. సో అది నేర్చుకోవడానికి ఏదో వయసు ఉందిలే, ముసలైతే నేర్చుకుంటానులే, హరే రామ హరే కృష్ణ అనుకుంటూ నేను చదువుకుంటానులే అని కాదు నాన్న. నువ్వు ఇప్పుడే నేర్చుకుంటే, ఇప్పుడే తెలుసుకుంటే నువ్వు పెద్దయ్యాక ఎలాగా నీ జీవితం అంతా గడిపావో అనేది తెలుస్తుంది. సో అర్థమైందా నాన్న ఏం చేయాలో అనేది? థ్యాంక్ యూ అండి. అయితే ఇదేంటంటే పిల్లల్ని మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుండి భగవద్గీత నేర్చుకోవాలన్న ఆలోచనతో ఈ మెసేజ్ అనేది, ఈ కథ అనేది నేను చెప్పాను. విజయ్ గారు, థ్యాంక్ యూ అండి సార్. విజయ్ గారు ఎక్సలెంట్ సార్. కథ చెప్పారు. ఇట్లా యూత్ కి ఎక్కువ సమయం ఇచ్చినట్లు అందరికి ఏం చూడండి, గుర్తు పెట్టుకోండి. అదే యూత్ సార్, కి నేను మాత్రమే అదే ఇది ఒక్కసారి ఇచ్చాము. నెక్స్ట్ టైం ఓపెన్ వచ్చినట్టునే క్లోజ్ చేయాలి. ఓకేనా? ఒక చెప్తాను. పద్మజ గారు లాంటి యూత్ కి మాత్రమే ఈ అవకాశం. మహేందర్ సార్, చెప్పండి రమణ గారు. టైమర్ షేర్ చేయనా సార్? చేయండి సార్, ప్లీజ్ సార్. చూడండి ఒకసారి వస్తుందేమో చూడండి సార్. Yes, sir, వచ్చింది సార్. వస్తుంది. ఎక్సలెంట్, వస్తుందా ఎక్సలెంట్, సార్? సూపర్ సార్. ఇక పైన Reset. టైమర్ గమనించుకొని మీరు క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సార్ యాక్చువల్లీ నేను నా ఓన్ స్క్రీన్ ని ఓపెన్ చేసి చెప్పాను, నాకు టైమర్ కనిపించలే. ఇప్పుడే వస్తుంది స్టార్ట్ అయింది అమ్మా. మేడం, మీరు ఉన్నప్పుడు స్టార్ట్ ఇప్పుడు కాలేదు, వస్తుంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది మేడం. ఓకే ఓకే, సో యూత్ కి స్పెషల్ గా ఒకేజన్ ఇది. Yes, ma'am. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్, షుడ్ ఐ Yes, టెల్ ma'am. ఇట్ అగైన్? నో నీడ్ మేడం, నో నీడ్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ మెసేజ్ మా అందరికి మనసులోకి రీచ్ అయింది మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐ రిక్వెస్ట్ పరశురాముడు సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. నా పేరు పరశురాముడు, TTTWS 200 బ్యాచ్ స్టూడెంట్ ని. గ్రూప్ A4. మెంటర్ మంజుశ్రీ మేడం గారు, కో-మెంటర్ తులసి కుమార్ సార్. ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చదువుకునేవాడు. అప్పుడప్పుడు వీకెండ్ అబ్బాయిని తన చేను పనులకి, తోటకి తీసుకెళ్లేవాడు. ఒక రోజు మామిడి తోటకు తీసుకెళ్లాడు. ఆ రైతు అప్పుడే ఒక 6 months మామిడి తోట. ఆ తోటను మామిడి సార్ ఆ చెట్టును మాత్రం ఒక కొమ్మ చించకుండా అలానే ఉంచుతాడు. ఒక 2 years తర్వాత మళ్ళీ ఆ కొడుకుని తీసుకొని వెళ్తాడు. చూపిస్తే మిగతా చెట్లన్నీ మంచిగా హైట్ పెరిగి పండ్లు స్టార్ట్ చేసినాయి. ఆ చెట్టు మాత్రం అక్కడనే పెరగకుండా చిన్నగా గుబురుగా అలానే ఉంది. ఏంది నాన్న అని అంటే, మీరు చిన్నప్పుడు మనం ఎక్కడ పెంచాలో దానికి కావాల్సిన సూర్యరశ్మి, నీళ్లు కరెక్ట్ గా అందిస్తేనే పెరుగుతాయి. మొక్కై వంగనిది మానై వంగునా అని దానికి కరెక్ట్ అన్ని సమపాలలో అప్లై చేయాలంటే చిన్నప్పుడు మేము చెప్పేది కూడా మీకు చిన్నప్పుడు చదవండి అని చెప్పి, మీకు పెద్దగా అయినాక మేమేం చెప్పలేం కాబట్టి అలా చేస్తానన్నా అని చెప్పి అంటాం. ఈ స్టోరీ నేను పిల్లలకు మోటివేషన్ గురించి స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా చెప్తాను సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఫంటాస్టిక్ సార్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ.
పిల్లలకి ఎటువంటి కథలు చెప్తే వాళ్ళని ఆకట్టుకోగలం అనేది మంచి స్టోరీ చెప్పారు సార్ పరశురాముడు సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే ఆశా మేడం, వెల్కమ్ మేడం. ఆశా మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు ఆశ, మాది బి టీం. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు భరతుడు వస్తున్నాడు అని తెలుస్తుంది. శ్రీరామచంద్రుడు వెంటనే వనదేవతకి ప్రార్థన చేస్తూ, అమ్మ దారిలో కంటకాలు, ముళ్ళు, రాళ్ళు, రప్పలు లేకుండా చేయమ్మా అని మార్గాన్ని సుగమం చేయ అని ప్రార్థిస్తూ ఉంటే లక్ష్మణుడు అడుగుతాడు, అన్నయ్య నీకు భరతుడు అంటే ఎంత ఇష్టం చూడు, భరతుడు వస్తున్నాడని నువ్వు మార్గాన్ని సుగమం చేయమంటున్నావే అంటే రాముడు చిన్నగా నవ్వుతాడు. అది కాదు లక్ష్మణ, భరతుడు మార్గంలో వచ్చినప్పుడు ఆ కంటకాలు కాళ్ళకి గుచ్చుకుంటే అయ్యో నా రామయ్య తండ్రి ఇలా నడుస్తున్నాడే, ఇదంతా నా వల్లే కదా అని బోరుని విలిపిస్తూ చాలా వరకు బాధపడతాడు. ఇంకైతే అతడు బతికే అవకాశమే లేదు. అందుకే నేను భరతుడు బాగుండాలి అని నేను వనదేవతకి ప్రార్థన చేస్తున్నాను. రామయ్య అలా ఉంటే భరతుడు సహించలేడని. ఈనాడు అన్నదమ్ములు ఎలా ఉంటున్నారు, చిన్న చెంబుకి చిన్న గుడ్డ ముక్కకి దెబ్బలాడుకుంటూ ఉన్నారు. మనం రాముని ఆదర్శంగా తీసుకుంటే మన భవిష్యత్ తరాల వాళ్ళకి అన్నదమ్ముల యొక్క ఆదర్శాన్ని చక్కగా చెప్పొచ్చు ఈ కథ సారాంశం. జై హింద్, జై భారత్, వందే మాతరం. సూపర్ మేడం. అణగారిపోతున్న మానవ సంబంధాలని మేల్కొల్పడానికి, అన్నా తమ్ములు అక్కా చెల్లెడి మధ్య ఉన్న రిలేషన్స్ మెరుగుపరచడానికి స్టోరీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. అది కూడా మన మెథాలజీ నుంచి తీసుకోవడం అద్భుతం మేడం. థ్యాంక్ యూ మేడం. ఆశా మేడం. అండ్ చెప్పిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసేయండి. మనోప్రియ మేడం, వెల్కమ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ అందరికి కూడా. ఏ గ్రూప్ ఇవాళ నేను చెప్పేటువంటి స్టోరీ వచ్చేసి అన్ని బాగున్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు కూడా ఉండడం. సో అనగనగా ఒక బాటసారి రోజు వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకునేటువంటి వాడు. ఆ మొక్క చాలా పచ్చగా అందంగా చాలా ఉండేది. అక్కడ ఆ బాటసారే కాదు, అందరు కూడా వచ్చి రెస్ట్ తీసుకునే మనుషులు అన్నమాట. అలాగే పిట్టలు కూడా అక్కడ చాలా ఆడుకునేటువంటి ఉండే. అయితే దినం దినం ఆ చెట్టు ఏమైపోయిందో ఏమో, ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క భాగం అన్ని కూడా ఎండిపోతూ ఆకులన్నీ రాలిపోతూ ఉండడం చూస్తే ఒక పిట్ట మాత్రం వచ్చి దాన్ని సతాయిస్తూ ఉండేదన్నమాట ఆ చెట్టు దగ్గరికి. ఎవరు రారు, ఈ పిట్ట ఎందుకు నన్ను ఇలా వచ్చి ఇలా చేస్తుంది అని అనుకునేది. అయితే రోజు రోజుకి ఆ చెట్టుకు చెదలు పట్టి వెళ్తున్న టైంలో ఎవరైతే ఈ పిట్ట అక్కడ వచ్చి ఉండేదో డైలీ ఒక్కొక్క చెద తినుకుంటూ వచ్చి ఆ చెట్టుని, అంటే నిర్జీవంగా మారేటువంటి చెట్టుని మళ్ళీ తిరిగి చిగురించేలాగా ఆ చెదనంతా కూడా తీసేసి బాగు చేసిందనమాట. మరి అందరు కూడా మళ్ళీ రావడం మొదలు పెట్టారు. అప్పుడు ఆ చెట్టు కనిపించింది, అరే నేను బాగున్నప్పుడు అందరు వచ్చారు, నేను నేను నిర్జీవంగా ఉన్నప్పుడు ఎవరు రాలేదు, ఈ పిట్టలని సతాయిస్తూ ఉండే పిట్ట వచ్చి నన్ను మళ్ళీ ఇలా చేసింది కదా అని చెప్పేసి అని దానికి చాలా సంతోషం అయింది అనమాట. అంటే మన దగ్గర అన్ని బాగున్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు కూడా మనుషులు ఉన్న వాళ్ళే మన వాళ్ళు అనేటువంటిది ఈ కథ యొక్క సారాంశం. జై హింద్, జై భారత్, వందే మాతరం. సూపర్ అండి. ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్టార్టింగ్, ఎండింగ్, బాడీ కంటెంట్ ఎలా అంటే అంత అద్భుతంగా ఉంది మేడం. సూపర్ మనోప్రియ మేడం. అందరూ లేనప్పుడు ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు. సూపర్ మేడం. థ్యాంక్ యూ మనోప్రియ మేడం. శ్రీనివాస్ తిరునాల సార్, వెల్కమ్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీనివాస్ తిరునాల, టీమ్ బి నుంచి. సో అనగనగా ఒక ఊర్లో ఒక సోమయ్య అని ఒక కట్టెలు కొట్టుకునే అతను ఉండేవాడు. అతను చాలా రోజులు తిరిగి పని దొరక్క ఒక ఏపుగా ఎదిగిన ఒక తోట ఓనర్ దగ్గర పనిలోకి చేరతాడు అనమాట. ఆ పనిలోకి చేరిన తర్వాత అతను మొదటి రోజు 20 చెట్లు నరుకుతాడు కష్టపడి. సో వస్తాడు, ఓనర్ కి ఆ కట్టెల లెక్క చెప్పేసి డబ్బులు తీసుకుంటాడు, హ్యాపీగా మళ్ళీ ఇంటికి వెళ్తాడు. రెండో రోజు మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి రెండో రోజు 15 మొక్కలు నరుకుతాడు. ఎంత కష్టపడినా 15 చెట్లే నరుకుతాడు. సో ఆ డబ్బులు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మూడో రోజు మళ్ళీ వస్తాడు. మూడో రోజు అంతే కష్టపడినా కానీ 10 మొక్కలే నరుకుతాడు. 10 మొక్కలే నరికి, అదేంటోనండి నేను రోజు ఒకేలా కష్టపడుతున్నాను కానీ ఈ రోజు 10 మొక్కలే నరకగలిగాను, 10 చెట్లే నరకగలిగాను అని చెప్పని ఓనర్తో చెప్తాడు. ఆ ఓనర్ అడుగుతాడు, నీ గొడ్డలికి పదును పెట్టుకొని ఎన్నాళ్ళు అయింది అని. అవునండి, నేను ఎప్పుడో పనిలోకి రావడానికి ముందు పదును పెట్టాను, ఆ తర్వాత నాకు టైం దొరకలేదు పదును పెట్టడానికి, చెట్లు నరికే పనిలోనే ఉన్నాను నేను అని చెప్పని అంటారు. సో దానికి ఆ ఓనర్ చెప్తాడు,
నీకు పని దొరికేంత వరకు నువ్వు ఎంత అయితే ప్లాన్ చేసుకున్నావు వెతుక్కోవడానికి, పని దొరికిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా అంతే ప్లాన్ చేసుకోవాలి. నీ దగ్గర ఉన్న పనిముట్లు నీకు పదును పెట్టుకోకపోతే నువ్వు ఎంత పని చేసినా అది వ్యర్థమే అవుతుంది. సో నీ పనులు ప్రయారిటైజ్ చేసుకోవాలి, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తాను. సో దీని నుంచి నేను టైం మేనేజ్మెంట్ గురించి చెప్పాలనుకున్నాను, ప్రయారిటైజేషన్ గురించి చెప్పాలనుకున్నాను. సో మనకి ఏదైతే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడే మన పనులు ప్రాపర్ గా అవుతాయి. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక కథని ఎన్ని రకాల విషయాలకైనా మనం చక్కగా నేరేట్ చేసి ఆపాదించవచ్చు అనేది చాలా చక్కగా చెప్పారు. ఇదే కథని ఎన్నో రకాల సందర్భాల్లో చెప్పొచ్చు. మీరు టైం మేనేజ్మెంట్ కి మేనేజ్ చేసిన, అలాగే కంటెంట్ కి మీరు ఏమంటారు ఏది ప్రయారిటైజ్ చేయడం అనేది కూడా చాలా అద్భుతమైన టాపిక్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. అండ్ మహమ్మద్ రఫీక్ సార్. సార్ వెల్కమ్ సార్. రఫీక్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు రఫీక్, ఈ గ్రూప్ నుంచి. నేను చిన్న కథ చెప్పాలనుకున్నా. ఆ కథలో ఏంటిదంటే, మనల్ని ఇష్టపడకపోయినా కూడా మనం బాధపడకూడదు అని అందులో నీతి. అయితే ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ పైన 3 గ్లాసులు ఉంటాయి. ఒక గ్లాసులోనేమో కాఫీ గ్లాసు, రెండో గ్లాస్ ఏమో చాయ్ గ్లాసు, మూడోదేమో పాల గ్లాసు. అయితే కాఫీ గ్లాసు చాయ్ గ్లాస్తో మన పాల గ్లాసు అంటుంది. అందరూ నన్నే ఇష్టపడతారని కాఫీ గ్లాస్ అంటది. అప్పుడు చాయ్ గ్లాస్ ఉండి, లేదు లేదు నన్ను ఎక్కువ ఇష్టపడతారని చాయ్ గ్లాస్ అంటది. అయితే పాల గ్లాసు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. అయితే కొంతసేపటి తర్వాత ఒక చిన్న బాబు వస్తాడు. చిన్న బాబు వచ్చి ఏమి మాట్లాడనటువంటి పాల గ్లాసును తాగేస్తాడు. తర్వాత కాఫీ గ్లాసు చాలా బాధపడుతుంది. అరే పాల గ్లాసుని తాగేసాను, నేను తాగలేదు కదా అని కాఫీ గ్లాసు చాయ్ గ్లాసు బాధపడతారనమాట. మరియు కొంతసేపటి తర్వాత అమ్మ నాన్న వస్తారు. అమ్మ వచ్చి కాఫీ గ్లాసు తాగేస్తుంది, నాన్న వచ్చి చాయ్ గ్లాసు తాగేస్తారు. తాగేసిన తర్వాత అప్పుడు కాఫీ గ్లాసు మళ్ళా చాయ్ గ్లాసు మరి పాల గ్లాసు అంటది, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ప్రపంచంలో, మనకు ఇష్టపడలేదని బాధపడకూడదు అని కాఫీ గ్లాసు చాయ్ గ్లాసు పాల గ్లాసు అంటదనమాట. అప్పుడు అందరూ కూడా సంతోషపడతారు. అంటే మనల్ని మెచ్చుకోకపోయినా, మనకి ఇష్టపడకపోయినా, మనకంటూ ప్రపంచంలో మెచ్చుకునేవారు, ఇష్టపడేవారు ఉంటారు అని దీని యొక్క ఉద్దేశం సార్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్. ఎప్పుడు మనం ఒంటరిగా వాళ్ళము, మనల్ని ఎవరు పట్టించుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు. మనకంటూ ఒకరు జీవితంలో ఖచ్చితంగా మినిమం ఒక్కరైనా ఉంటారని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీక్ సార్. అండ్ ఐ రిక్వెస్ట్ సైదియా గౌడ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నిజానికి కథలు చెప్పిన అనుభవం లేదు సార్, కథలు చెప్పడం కూడా రాదు. మీ ప్రేరణతో ప్రయత్నం చేస్తున్నా. ఓ పచ్చని అడవి సమీపంలో ఇద్దరు తాత మనవళ్ళ సంభాషణ. ఆ సంభాషణలో తాతని మనవడు అడుగుతున్నాడు, తాత మనిషి గొప్ప పశుపక్షాదులు గొప్ప అంటే మనిషే గొప్పరా అని చెప్పేసి అంటాడు. అది ఎలా అంటే, మనుష్యుడు ఎంత సౌకర్యవంత జీవితం ఉన్నదో, రాకెట్లు కనుక్కున్నాడు, విమానాల్లో పోతున్నాడు, ఏది కావాలన్నా కూడా సమకూర్చుకుంటున్నాడు, అంత జ్ఞానం ఉంది, వీటికి ఎక్కడిదిరా ఆ జ్ఞానం అన్నాడు. మరి ఆ జ్ఞానం ఎలా వచ్చిందంటే నేర్చుకున్నాడు. ఎలా? ఇతరుల ద్వారా, పాఠశాలలో ఇతరుల ద్వారా. పక్షులు అలా చూసి చేపకి ఎవరు నేర్పారు తాత అని చెప్పేసి అంటే, తాతకి ఎవరు నేర్పలేదురా, అదే నేర్చుకుంది. పక్షికి ఎవరు నేర్పారు తాత అంటే, పక్షి అదే నేర్చుకుంది. జింకకి ఎవరు నేర్పారు? జింకకి అదే నేర్చుకుంది. కాకికి ఎవరు నేర్పారు? ఒక కాకిని ఏదైనా ప్రమాదం జరిగితే అన్ని కాకులు వస్తున్నాయి కదా ఒకేసారి, వీటికి ఎవరు చెప్పారు ఈ జ్ఞానము అంటే, అవే నేర్చుకున్నాయి. మరి అవన్నీ కూడా పశుపక్షాదులన్నీ కూడా సొంతంగా జ్ఞానం నేర్చుకుంటే, మనిషి సొంతంగా జ్ఞానం నేర్చుకోలేనట్టు వాడు గొప్పవాడు ఎలా అవుతాడు? పక్షులు గొప్పవి కదా అని చెప్పేసి అనేవరకల్లా తాత ఆలోచనలో పడతాడు. సార్ కంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇక్కడ ప్రకృతి నుంచి మనిషి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది సారాంశం సార్. థ్యాంక్ యూ సార్. ప్రకృతి నుంచి నేర్చుకోవచ్చు, పక్కన వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు మంచి అయితే. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. రవికుమార్ సార్ మీరు సిద్ధమేనా? రవికుమార్ సార్. సార్ చెప్పండి రవికుమార్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్.
సో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు సార్. భర్త తాగుబోతు, వాళ్ళకిద్దరు ఒక పాప ఒక బాబు. సో డైలీ తండ్రి తాగి రావడము, భార్యని కొట్టడము, మళ్ళీ యథావిధిగా మళ్ళీ పొద్దున్న లేచి డబ్బులు అడగడం, మళ్ళీ పోవడం, తాగడం. సో భార్యనేమో అటు ఇటు ఏదైనా పని ఉంటే పని చేసుకోవడము, పిల్లల్ని చదివించడము, ఆ విధంగా ఇల్లు గడిచిపోతుంది సార్. సో ఈ సన్నివేశంతో ఏమవుతుందంటే భర్త రోజు ఇదే విధంగా చేసుకుంటూ హెల్త్ పూర్తిగా ఖరాబ్ చేసుకుంటాడు. చివరికి చనిపోతాడు. ఈ చనిపోయినటువంటి సన్నివేశాన్ని వాళ్ళ ఫాదర్ చేసినటువంటి సన్నివేశాలని మొత్తము ఇద్దరు కుమారు, ఒక పాప ఒక బాబు అన్నాం కదా మనం, ఇద్దరు పాప బాబు కొడుకు కూతురు ఇద్దరు ఉంటే, సో దాంట్లో కొడుకు ఏమో తండ్రి ఎలా చేస్తున్నాడో అదే ఆలోచన చేసుకుని మా నాన్న ఇలా చేశాడు, నేను కూడా ఇలా చేయాలని చెప్పేసి తండ్రిని అనుసరించాడు. ఆ పాప మాత్రం తన తల్లి తన కుటుంబం కోసం ఏ విధంగా కష్టపడిందో దాన్ని గుర్తు చేసుకొని బాగా చదువుకొని మంచిగా చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగడము, మా నాన్న లాంటి వ్యక్తిని నేను మళ్ళా చూడొద్దు, మంచి ఫ్యామిలీని చూడాలనేటటువంటి విషయాన్ని ఆ అమ్మాయి అలవర్చుకుంది సార్. తర్వాత కష్టపడిన ఆ కూతురు భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండడం జరిగింది. అదే కొడుకు అయితే తన శరీరాన్ని ఖరాబ్ చేసుకోవడం జరిగింది. సో ఈ స్టోరీ ద్వారా నేను ఏం చెప్పాల్సి, మనిషికి ఒకే సన్నివేశము మనం పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ అవుతుంది. సో మనం పాజిటివ్ తీసుకొని సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి, మనం పాజిటివ్ తీసుకున్నప్పుడే ముందుకు పోతాం అనేటటువంటి విషయాన్ని చెప్పే సందర్భంలో నేను ఉపయోగిస్తానని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. 28 సెకండ్లు ఎక్స్ట్రా అయింది, పర్వాలేదు సార్. కానీ ఈసారి ఇంకా తక్కువ టైంలో ఫినిష్ చేద్దాము. మీ ఇచ్చిన స్టోరీలో ఉన్న కంటెంట్ అండ్ ఇన్స్పిరేషన్ మాత్రం ఫంటాస్టిక్ సార్. ఒకే సందర్భాన్ని ఇద్దరు వ్యక్తులు చూసినప్పుడు అందులో ఎలాగ మనం తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం, ఎలాగ ఫెయిల్ అవుతాం అనే విషయం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. ఫణీంద్ర సార్, అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు ఫణీంద్ర, బి బ్యాచ్. ఒక చిన్న, అంటే నాకు పెద్ద కథనే రాసా, ఒక చిన్నదే చెప్దాం అనుకుంటున్నాను. ఒక ఊర్లో ఒక సన్యాసి వాళ్ళ శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు అడవి వైపు వెళ్తుండగా దారి మధ్యలో ఒక నది కనపడింది. ఆ నది దగ్గర ఆగి ఆ నదిలో చేపలు ఉండడం చూసి గురువు గారు ఆ నీళ్లతో పాటు ఆ చేపలను కూడా గొంతులో మింగాడు. ఇది చూసిన శిష్యులు కూడా వాళ్ళు కూడా నీటితో పాటు చేపను మింగారు. గురువు గారు నడుచుకుంటా వెళ్తా ఉన్నారని శిష్యులు కూడా ఆయనమ్మటే నడుచుకుంటా వెళ్ళారు. దారి మధ్యలో ఒక చెరువు వచ్చింది. ఆ చెరువులో గురువు గారు ఆ నీటిలో చేపలేం లేవు. గురువు గారు అది చూసి ఆ నీటితో పాటు ఆ చేపలు కూడా దాంట్లో వదిలేదు. చేపలు బతికే ఉంది. కానీ శిష్యులు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ ఆ చేపలు చనిపోయాయి. అప్పుడు గురువు గారు వాళ్ళతో అన్నారు, ఒరి బుద్ధహీనులారా, దేన్ని అనుసరించడం కాదు, దేన్ని గుడ్డిగా అనుసరించకండి అని చెప్పాడు. అంటే మనం ఏదైనా చేసేటప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనేది మనం దీంట్లో నేర్చుకోవాలి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫణీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సెకండ్ కర్తను ముఖ్యంగా దేన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే ఒక విషయాన్ని ఒక మోరల్ స్టోరీ ద్వారా చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఫణీంద్ర గారు. మీరు చాలా బాగా చెప్పారు. చిన్నపాటి ఎక్కడన్నా చిన్న టెన్షన్ ఉంటే కూడా దాన్ని తీసేద్దాం, ఓకేనా? చాలా బాగుంది, కథ రాదంటేనే బాగా చెప్పారు. శ్రీధర్ గారు నెక్స్ట్. శ్రీధర్ గారు మీరు స్టార్ట్ చేసే కంటే ఒక సెకండ్ ముందండి. డియర్ మెంటర్స్, అందరికి హోస్ట్ కో హోస్ట్ అన్ని ఉన్నాయి. ఎక్కడ సైడ్ నుంచో డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ చేసే ప్రయత్నం చేయండి. రిపీటెడ్ గా డిస్టర్బెన్స్ వస్తుంది. రాజేష్ గారి దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. మెంటర్స్ ఉన్నారా? విజయ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళని మ్యూట్ చేసే ప్రయత్నం చేయండి. చేశాను సార్, చేశాను. పర్ఫెక్ట్ అండి. మెంటర్స్, ఎందుకంటే మనం వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో వర్క్ బిజీలోనో లేకుంటే వాళ్ళ ఉద్యోగ బిజీలోనో ఉంటుంటారు. మనమే గమనించుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మీ అందరికి ఫస్ట్ లో ఒక మాట చెప్పాను,
కాస్త ఫణీంద్ర గారిని అద్భుతమైన స్టోరీ కదా! ఇప్పుడు పద్మజ గారు పెట్టారు చూడండి. బావుందండి అని. ఆశ గారు పెట్టారు చాలా బావుంది అని ఎమోజిస్‌తో. ఇలాగే మెంటర్స్ కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ చివర్లో చెప్పినా ఒకరు రెడీగా ఉండండి. టైప్ చేయండి. ఒకరు అయిపోయిన తర్వాత ఒకరు వెంటనే ఎలా చెప్పారో మీకున్న అబ్జర్వేషన్‌లో చెప్పే ప్రయత్నం కూడా చేయండి. అందరు మెంటర్స్ కాస్త వాళ్ళ గురించి ముందుగానే చెప్పండి. లాస్ట్‌లో చివర్లో చెప్దాము. ముందుగానే కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ శ్రీధర్ గారు. ప్లీజ్ సార్ స్టార్ట్ చేయండి సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. ఒక వ్యక్తి అడవిలోకి దేవుడు ప్రత్యక్షం కావాలని అడవిలోకి వెళ్ళాడు. అతను తపస్సు మొదలుపెట్టాడు. ఎన్ని రోజులైనా దేవుడు ప్రత్యక్షం కాలేదు. మీరు పాత సినిమాలో చూసే ఉంటారు. వర్షం వస్తుంది, గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది. ఆ తర్వాత తపస్సుకు భంగం కలిగించాలని దేవుడు రంభా, ఊర్వశి, మేనకను ఇలా పంపించినా కానీ అతను ఎటువంటి డిస్టర్బ్ అవ్వకుండా తపస్సు కంటిన్యూ చేశాడు. అతని తపస్సుకు మించి ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత నీకు ఏం కావాలి, ఏం వరం కావాలి కోరుకో నాయనా అని అడిగాడు. ఆ వ్యక్తి అప్పుడు దేవుడా, నేను ఏది కోరుకుంటే అది నాకు ప్రత్యక్షం అవ్వాలి, అది నాకు దొరకాలి, అటువంటి వరం ప్రసాదించు స్వామి అడిగాడు. వెంటనే ఆ దేవుడు తదాస్తు అని వరమిచ్చి మాయమయ్యాడు. అతను చాలా రోజుల నుంచి అడవిలో తపస్సు చేశాడు కాబట్టి అతనికి చాలా ఆకలేసింది. వెంటనే అతను ఒక మంచి ఫుడ్ కావాలని కోరుకున్నాడు. వెంటనే మంచి ఫుడ్ ప్రత్యక్షమైంది, దాన్ని తీసుకున్నాడు. అతనికి చాలా రోజుల నుంచి నిద్ర లేదు. ఒక బెడ్ దొరికితే బాగుండని కోరుకున్నాడు. అనుకున్న వెంటనే ఒక బెడ్ ప్రత్యక్షమైంది, అందులో రెస్ట్ తీసుకున్నాడు. నేను అడవిలో ఉన్నాను కదా, మరి ఇప్పుడు పులి వస్తే ఎట్లా అని మనసులో అనుకున్నాడు. వస్తే వచ్చింది, మరి నన్ను తింటే ఎట్లా అని మనసులో అనుకున్నాడు. అతను మనసులో అనుకున్న వెంటనే పులి రావడం జరిగింది, అతన్ని తినేయడం జరిగింది. ఈ కథ యొక్క మోరల్ ఏంటి అంటే, ఎప్పుడైనా మనం పాజిటివ్ థింకింగ్ తోనే ఉండాలి. ఎప్పుడైనా పాజిటివ్ థింకింగ్ తోనే ఉంటే అంత మంచి జరుగుతుంది. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఎక్సలెంట్ శ్రీధర్ గారు. చక్కని టైమింగ్. మీకు ఇచ్చిన సమయం ఏదున్నా అది చాలా చక్కగా ఉపయోగించారు. మోరల్ కూడా అద్భుతంగా ఉందండి. చాలా చక్కగా చెప్పారు. కెమెరా పోషన్ కొంచెం మీ బాడీ లాంగ్వేజ్ అనుకూలంగా పెట్టుకుంటే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. నెక్స్ట్ పర్సన్ ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? జ్ఞానంద గారు ఎక్కడ ఉన్నారండి? ఎవరు హ్యాండ్ రైజ్ చేయాలా? చెప్పిన వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. సౌజన్య గారు చెప్పలేదు. రాకింగ్ వాయిస్ వరప్రసాద్ గారు చెప్పలేరు. ఇంకా లిఖిత గారు ప్లీజ్ స్టార్ట్ చేయండి మా. లిఖిత గారు అన్మ్యూట్ చేసుకోండి, స్టార్ట్ చేయండి. Happy evening to all. My name is Likta. I am from Group C. ఒక రోజు ఒక పక్షి చెట్టు మీద కూర్చుని ఒక తేనెటీగని గమనిస్తూ ఉందంట. తేనెటీగ రోజు నువ్వు కష్టపడి ప్రతి పువ్వు మీద వాలి సేకరించిన తేనెను మొత్తము కష్టపడి సేకరిస్తే ఒక మనిషి వచ్చి నీ తేనె మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, నీకు బాధగా లేదా అని అడిగిందంట. అప్పుడు తేనెటీగ నవ్వి ఇలా సమాధానం ఇచ్చింది. కేవలం మనిషి నేను సేకరించిన తేనెను మాత్రమే అపహరించగలడు, కానీ తేనె సేకరించడం అనేది ఒక ఆర్ట్. నా ఆర్ట్ ని అపహరించలేడు. నా ఆర్ట్ తో నేను ఇంకా తేనెని ప్రొడ్యూస్ చేసుకోగలను. కాబట్టి నేను దాని గురించి బాధపడుతూ కాలాన్ని వృధా చేయడం అవసరం అంటావా అని అడిగిందంట. ఈ కథ ద్వారా అర్థమైన నీతి ఏంటంటే, మనకి మన మీద నమ్మకము, మన మీద మనకి సంకల్పము, మన మీద మనకు ఉండే ఆర్ట్ మనల్ని ఒక ఉన్నత స్థాయికి చేరుస్తుంది. థ్యాంక్ యూ. చివరి డైలాగ్ చెప్పమా. జై హింద్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ లిఖిత మేము. చక్కని వాయిస్ మాడ్యులేషన్, చాలా మంచి ఆలోచింపజేసే కథ. ప్రతిసారి మన యొక్క నైపుణ్యాన్ని ఎవరైనా దోచుకుంటారేమో బాధపడుతుంటాం కదా. ఈ కథ చెప్తే చాలు, మనం ఓన్లీ ప్రొడక్టివిటీ మాత్రమే ఫోకస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నెక్స్ట్ సంపత్ కుమార్ గారు, F1. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. దిస్ ఇస్ సంపత్ కుమార్, గ్రూప్ F నుంచి మాట్లాడుతున్నానండి. సో ఒక ఆశ్రమంలో ఒక గురువు గారు ఉండేవారు. అతని దగ్గర ఒక 4 శిష్య బృందం ఉండేది. అయితే ఒక 3 మాత్రం గురువు గారు ఏది చెప్తే అది టక్కున చేసేవాళ్ళు. సో గురువు గారు ఏది చెప్తే వారికి అదే శాసనం. కానీ మిగిలిన ఒక వ్యక్తి గురువు గారు చెప్పింది చేయకపోగా గురువు గారి గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ ఉండేవారు. అంటే ఆశ్రమంకి వచ్చిన తర్వాత ఆ గురువు గారి గురించి అతను అంతలా ఇలా అని చెప్పేసి బ్యాడ్ గా చెప్పడం జరుగుతూ ఉండేది. సో అది గమనించిన 3 శిష్యులు ఒకరోజు గురువుగారి దగ్గరికి వచ్చి ఇలా చెప్తారు, గురువుగారు మీరేమో మా 3 కన్నా కూడా అతన్ని చాలా బాగా చూసుకుంటారు, కానీ అతనేమో మీ గురించి ఇలా తప్పుగా బయట చెప్తున్నాడు, మీరు ఏమనరా అని చెప్పేసి అతను అంటారు.
సో అతను ఏమంటాడంటే, నాకు తెలుసు నాయన అతను ఎలాంటి వాడు, అతని యొక్క మానసిక చైతన్యం, అతని యొక్క స్థాయి అదే, అతను అందుకనే అలా ఆలోచిస్తున్నాడు. కానీ నేను ఒక గురువు స్థానంలో ఉన్నాను కాబట్టి నా యొక్క మానసిక స్థాయి ఎలా ఉందంటే నేను అందరినీ ఒక విధంగా చూడాలి, అది ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళకు ఉంటుంది, అతని స్థాయి అతనిది, నా స్థాయి నాది అని చెప్పేసి అతను చెప్తా ఉంటాడు. సో దీంట్లో మోరల్ ఏంటంటే, ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు ఉంటారు, అందరూ ఒకే విధానం ఉండాలని చెప్పేసి అందరూ ఒకే విధంగా ఆలోచించాలని ఏమీ లేదు, అది ఎవరి యొక్క ఆలోచన విధానం బట్టి వాళ్ళకు ఉంటుంది. అందుకని చెప్పేసి ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంపత్ గారు. మీ స్టాండింగ్ పొజిషన్లో చెప్పే కథ విధానం చాలా బాగుంది. ముఖ్యంగా మన ఆలోచన బట్టే మన స్థాయి ఉంటుందని చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. సమయాన్ని కూడా బాగా వినియోగించుకున్నారు. నెక్స్ట్ సౌజన్య గారు A1. ఇంపాక్ట్ అందరికి హ్యాపీ ఈవినింగ్. నేను సౌజన్య ఫ్రమ్ A టీమ్. మా మెంటర్ వచ్చేసి కిరణ్ సార్. నేను ఇప్పుడు ఒక కథ, ఒక ఊర్లో ఒక తాత ఉండేవాడు. ఆ తాతకి ఒక మన్మడు ఉండేవాడు. ఆ మన్మడు వేరే వాళ్ళ పేరెంట్స్ తోని వేరే ఊర్లో ఉండేవాడు. అయితే మన్మడు ఒక రోజు తాతని కలవడానికని ఊరికి వచ్చాడు. అయితే తాతతోని మన్మడు ఇలా అడుగుతున్నాడు, తాత నేను జీవితంలో గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నాను, అయితే నేను గొప్పవాడిని అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అయితే అప్పుడు ఆ తాత నర్సరీకి తీసుకెళ్లారనమాట. సో అయితే రెండు పూల మొక్కలను తీసుకున్నాడు. అయితే ఒకదాన్ని ఇంట్లో తొట్టిలో ఉంచాడు, ఇంకొక దాన్ని వాకిట్లో బయట వదిలేశాడు అనమాట. అయితే నెక్స్ట్ డే ఆ మన్మడు వెళ్ళిపోయాడు వాళ్ళ పేరెంట్స్ తోని. అయితే ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తాత దగ్గరికి తిరిగి వచ్చాడు. అయితే అప్పుడు అడుగుతున్నాడు, తాత నేను అప్పుడు అడిగిన ప్రశ్నకి నాకు ఇంకా సమాధానం చెప్పలేదు అని అంటే, సరే నేను ప్రశ్నకి జవాబు చెప్పే ముందు ఫస్ట్ మనము అసలు ఈ చెట్లు ఏమైనాయో చూద్దాము అని అంటాడు. అయితే ఇంట్లో పెట్టిన మొక్క కొంచెం పెద్దగా అయ్యి మంచిగా ఉంటుంది. అలాగే అది చూసాక మళ్ళీ వాకిట్లోకి వెళ్ళి చూస్తారనమాట. అది అప్పటికి వృక్షమై మంచి ఫలాన్ని ఇస్తూ చాలా పెద్దగా ఉంటుంది. అయితే అప్పుడు తాత చెప్తాడనమాట, అంటే ఇలా మన జీవితంలో ఎన్ని ఆబ్స్టాకిల్స్ వచ్చినా, ఏవొచ్చినా మనం దాన్ని ఫేస్ చేస్తూ దాన్ని ముందుకు సాగాలి. అంతేగాని ఇప్పుడు ఆ చెట్టు ఒకవేళ అనుకొని ఉంటే, అంటే నాకు గాలి తగలదు, వర్షం ఎక్కువ వస్తే నేను ఏమైపోతానో అలా ఆలోచిస్తే అది పెద్ద వృక్షం అయ్యేది కాదు. అలాగే మనం కూడా మన పాజిటివ్ మైండ్ తో నుండి ఎన్ని అబ్స్ట్రాకిల్స్ వచ్చినా ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేలాగా ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్, అవరోధాలు అడ్డంకులు ఎన్ని వచ్చినా కానీ సాధించాలన్న దృఢ సంకల్పం ఉంటే మనం కూడా ఒక పెద్ద చెట్టులా ఎదగవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అలాట్ మేడం. అండ్ రాకింగ్ వాయిస్ D8 ప్రసాద్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. Hi sir, very happy evening. హ్యాపీ. Yeah, hi, very happy evening. My name is Varaprasad from B group, sorry, Diamond group. అనగనగా ఒక ఊరుంది. ఆ ఊరి పేరు మాదిపాడు. మాదిపాడుకు ఆనుకుని ఒక పక్కనే కృష్ణానది ఉంది. కృష్ణానది దగ్గర ఒక గురుకుల పాఠశాల అనే ఒక చిన్న గురుకులం ఉంది. అక్కడికి చాలా మంది విద్యార్థులు ఉన్నారు, దాంతోపాటు గురువు గారులు కూడా ఉన్నారు. ఈ గురువు గారులు ఒకరోజు ఒక గురువు ప్లస్ 4 శిష్యులు పక్కనే ఉన్న నది దగ్గరికి సంధ్యావందనానికి స్నానానికి వెళ్తున్నప్పుడు నది దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక తేలు కనిపించింది వీరికి. బట్ తేలు మాత్రం నీళ్లలో ఉంది. అది ఎంతసేపు గిలగిల కొట్టుకొని బయటికి రాలేకపోతుంది. గురువు గారు శిష్యులు తీయమని చెప్పేసరికి శిష్యులు భయపడిపోయి దాన్ని ముట్టుకోలేదు. కానీ అక్కడ గురువు గారు వెళ్ళి తనే ఆ చేత్తో తీసి వేద్దామన్నప్పుడు చెట్టుకుని కుట్టింది. అది ఎప్పుడైతే తేలు కుట్టిందో వెంటనే విసిరేశారు, మళ్ళా నీళ్ళలో పడిపోయింది. అలా 1, 2, 3, 4, 5 సార్లు పడ్డాగానే గురువు గారు మాత్రం దాన్ని వదలకుండా తీసి నది ఒడ్డుకి వేశారు. వేసిన తర్వాత చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు స్నానం చేసినప్పుడు ఒక శిష్యుడు అడిగారు, గురువు గారు ఎందుకు మీరు ఇంత కష్టపడి తేలుని రక్షించారు? దాని గుణం కరిచే గుణం కదా, మనిషికి హాని చేసే గుణం కదా, మరి ఎందుకు మీరు చేశారంటే, బాబు తన ధర్మం తను చేసింది, తన గుణం ఏంటి, తనకు సిగ్నల్ ఏంటి, తనకి నోరు లేదు. అలా నోరు లేని వ్యక్తి తను కుట్టడం మాత్రమే తెలుసు. కానీ మనం ఏంటి, మనకు నోరుంది, నోటుతో మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు. అటువంటిది మనం ఏంటి, మనం మానవత్వంతో మనం పదుగురికి హెల్ప్ చేసే గుణం ఉంది కాబట్టి దానికి మనం హెల్ప్ చేయాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మనం హెల్ప్ చేయడం జరిగింది. అంతకంటే ఏం లేదు. సో
జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ వెరీ మచ్ వరప్రసాద్ సార్. ఎవరి ధర్మం వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తే మనం అందరం కూడా సుఖంగా సంతోషంగా జీవించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ గణనాథ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు గణనాథ. నేను ఏ టీం నుంచి చెప్పడం జరుగుతుంది సార్. నేను ఒక పట్టణంలో ఒక యువకుడు ఉంటాడు. ఆ యువకుడు ఏమొచ్చి మంచి పనులు చేస్తుంటాడు. ఏంటంటే చెట్లకు నీళ్లు పోయడం, ఏమైనా జంతువులు ఉంటే ఆ జంతువులకు ఆహారం చేయడం, అలాంటి పనులన్నీ చేస్తుంటాడు. అలా చేస్తున్నప్పుడు ఆ ప్రజలంతా కూడా ఆ అబ్బాయిని ఒక సహాయం చేసే ఒక మంచి వ్యక్తిగా అందరూ ఆయన చెప్పుకుంటారు. తర్వాత అలాగా ఒక రోజు ఏం జరుగుతుందంటే, ఒక ముసలావిడికి కంటి సమస్య అనేది వస్తుంది. ఆ అమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. అప్పుడు ఆమె ఆ సహాయానికి చాలా కృతజ్ఞత చెప్తుంది. చెప్పినప్పుడు తన ఏంటంటే, ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా నాకు మంచి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఏ మంచి పని అయినా చిన్న పని అయినా చేయాలి, చేస్తే అది ఎప్పటికైనా మనకి ఆత్మసంతృప్తిని ఇస్తుంది, ఎవరు చూసినా చూడకపోయినా అని అనుకుంటాడండి. ఈ కథలో నీతి ఏంటంటే, ఏ చిన్న పని అయినా ఎవరు చూసినా చూడకపోయినా మనకి ఆత్మసంతృప్తి అనేది ఉంటుందని చెప్పి చెప్పడం. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. ఏ పనిలో అయినా మనం ఆత్మసంతృప్తి, మన మీద మనం సాటిస్ఫాక్షన్ గా ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడు మన మీద మనకు నమ్మకం, హ్యాపీగా ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. మహి మేడం, వెల్కమ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. Happy evening to all. My name is Mahi Mallishwari. మాది ఏ గ్రూప్, మా మెంటర్ కిరణ్ సార్. సార్ నేను చెప్పాలనుకున్న కథ వచ్చేసి, ఒక తండ్రికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు పెళ్లి చేసుకున్న తర్వాత సిటీకి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకు వాళ్ళకు ఒక బాబు పుడతాడు. కొన్నాళ్ళ తర్వాత స్కూల్కి వెళ్ళే వయసులో 9-10 సంవత్సరాలకి తాతగారి ఇంటికి వస్తాడు సార్. తాతగారి ఇంటికి వచ్చిన తర్వాత సిటీలో పుట్టి పెరుగుతాడు కదా బాబుకి. తాతతో అంటాడు, తాతయ్య తాతయ్య నేను సక్సెస్ కావాలంటే, నేను సక్సెస్ఫుల్ మ్యాన్ కావాలంటే నేను ఎలా చేస్తే సక్సెస్ అవుతాను తాతయ్య అని చెప్తాడు. తాతయ్య సైలెంట్ గా ఉంటాడు, ఏం చెప్పడు. తర్వాత బాబుని తీసుకొని నర్సరీకి వెళ్తాడు. అక్కడ 2 చెట్లను తీసుకొని వస్తాడు. 2 చెట్లని 2 కుండీలలో, ఒక చెట్టుని కుండీలో, ఒక చెట్టుని పెరట్లో నాటిపిస్తాడు. నాటిపించిన తర్వాత వాటికి నీళ్లు పోసి పెడతాడు. తాతయ్య అడుగుతాడు, నాన్న ఇవి 2 పెట్టాము కదా 2 కుండీలో, ఏది బాగా పెరుగుద్ది అనుకుంటావు అని చెప్పేసి అంటాడు. అంటే తాతయ్య ఇంట్లో ఉన్నదే బాగా పెరుగుద్ది, బయట ఉన్నది ఎండ వాన మేకలు అన్ని అంటే ఇట్లా పశుపక్షాదులు ఉంటాయి కదా, అవి తట్టుకోక అది పెరగదు అంటాడు. సరే బెటా అని తాతయ్య చెప్పేస్తాడు. తను సిటీకి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొన్నాళ్ళకు వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న చెట్టు చిన్నగా పెరుగుద్ది, బయట ఉన్న చెట్టు పెద్దగా పెరుగుద్ది. తను టైం అయిపోయింది, పెద్దగా పెరుగుద్ది. అప్పుడు తాతయ్య నేను కిందటిసారి వచ్చినప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్పలేవు, కనీసం ఇప్పుడైనా చెప్పు అంటే, సరే నాన్న చెప్తా, మనము చెట్లను నాటాము కదా, నువ్వు నాటావు కదా 2 చెట్లు, అవి వెళ్ళి చూద్దాము అంటాడు. వెళ్ళి చూసరికి ఇంట్లో ఉన్న చెట్టు ఏమో చిన్నగా పెరుగుద్ది, పెరట్లో పెట్టిన చెట్టు చాలా పెద్దగా బలిష్టంగా దృఢంగా పెరుగుద్ది. దీన్ని బట్టి అదేంటి తాతయ్య నేను అనుకున్న దానికి భిన్నం అయిపోయింది అని చెప్తాడు. దీన్ని బట్టి నీకేం తెలిసింది నాన్న అని అంటే, తాతయ్య చెప్తాడు అప్పుడు, నాన్న ఇంట్లో ఉన్నది చిన్నగా ఉంది, అది ఎదగలేదు, బయట ఉన్నది గాలికి నీరుకు ఎండకు వానకి పశు పక్షాదులకి తట్టుకొని దృఢంగా అయింది. రేపు నువ్వు సక్సెస్ కావాలంటే ఇంట్లోనే ఉండి సక్సెస్ అవుతానంటే కాదు, అన్ని తట్టుకుంటేనే, కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు తట్టుకుంటేనే నువ్వు సక్సెస్ అవుతావని చెప్తాడు. జై భారత్, జై హింద్, వందే మాతరం. థ్యాంక్ యూ మేడం. ఈ కథ మనం ఇందాక కూడా విని ఉన్నాం, కానీ చెప్పిన తీరు కొంచెం డిఫరెంట్ గా ఉంది, ప్రజెంటేషన్ స్టైల్ డిఫరెంట్ గా ఉంది. అయితే మనకున్న సమయాన్ని మనం ఎంత షార్ట్ అండ్ ఏమంటారు క్రిస్ప్ యూజ్ చేసుకుంటాం అనేది మన యొక్క స్పెషాలిటీ అనమాట.
సో ఉన్నదాన్నే మనం కొత్తగా ప్రజెంట్ చేయాలి, కానీ తక్కువ సమయంలో ప్రజెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్ ది బెస్ట్ మేడం. ఇంకొకసారి మంచిగా ట్రై చేద్దాం విత్ ఇన్ టైంలో. ఎస్ మేడం. ప్రశాంతి మేడం ఫ్రమ్ ఒంగోలు అన్మ్యూట్ చేసుకో. సార్ అందరికీ నమస్కారం. నేను డి గ్రూప్ నుంచి ఉదయ్ సార్ మెంటర్. సో నేను ఈరోజు సింపుల్ గా ఒకరోజు ఒక పిల్లి ఒక తాకును పట్టుకునే ప్రయత్నంలో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ పెద్ద పిల్లి చూసి అరే ఏం చేస్తున్నావు భయ్, ఏంది నువ్వు నీ తోకను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావు ఏంటని అడుగుతుంది. అప్పుడు అది అంటుంది, నాకు తెలుసు నా సంతోషం నా తోకలోనే ఉంటుంది, అందుకే దాన్ని పట్టుకోవడానికి నేను తిరుగుతూ ఉన్నాననేసి ఆ చిన్న పిల్ల అంటుంది. అప్పుడు ఆ పెద్ద పిల్లి నవ్వి అరే నేను కూడా అలాగే తిరుగుతూ ఉండేవాడిని, చివరికి గ్రహించాను నేను నడిస్తే నా తోక సహజంగానే నన్ను అనుసరిస్తుందని. ప్రేమ, ఆనందం, లక్ష్యం ఇవన్నీ మనం వెంబడించాల్సినవి కావు. మన కర్తవ్యాన్ని మనం నమ్మకంగా చేస్తే, మన లక్ష్యాలు ఆటోమేటిక్ గా మనం కృషి చేస్తే ఇవన్నీ సహజంగానే మన వెంట వస్తాయి అని చెప్పేసి నేను చెప్తున్నాను. రాదురాయే విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా మన చేసిన త్యాగం ఎప్పటికైనా తథ్యం. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. పాస్ చెప్పినట్టు చెప్పారు మేడం. సూపర్ మేడం. ఫ్యాంటాస్టిక్ స్టోరీ. థ్యాంక్ యూ సార్. సంజీవ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. నా పేరు డి సంజీవ్, నేను బి టీమ్. మా మెంటర్ వచ్చేసి రమణ సార్ గారు. రైట్. కథ వచ్చేసి ఒక ఊరిలో ఒక పచ్చటి మైదానం ఉన్నది. ఆ మైదానంలో 4 ఆవులు కలిసి మెలిసి ఉండేవి. ప్రతిరోజు కలిసిమెలిసి తినడానికి వెళ్ళేవి, కలిసిమెలిసి తిరిగేవి. అలా అవి ఎప్పుడు కలిసిమెలిసి పనులు చేసేవన్నీ కూడా. అయితే వాటి మధ్య ఐక్యత ఉండేది. కానీ కొన్ని రోజులకు ఏమైందంటే వాటి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగేసరికి అవి వేరువేరుగా విడిపోయాయి. విడిపోయేసరికి వాటిని గమనించిన పులి వాటి మీద దాడి చేసింది. దాడి చేసి వాటిని చంపేయడం జరిగింది. ఈ విధంగా దీని నుంచి ఏం అర్థం చేసుకోవాలంటే, మనం కుటుంబంలో అన్నదమ్ములం అందరం కలిసి ఉన్నప్పుడు మన మీద దాడి చేయలేరు ఎవరు కూడా, ఐకమత్యంగా ఉండగలం. జై హింద్, జై భారత్. వందే మాతరం సార్. వందే మాతరం. థ్యాంక్ యూ సంజయ్ సార్. ఐకమత్యమే మహాబలం. ఒకే స్టోరీని చాలా కొన్ని భిన్న సందర్భాల్లో కూడా చెప్పొచ్చు, మోరల్ వచ్చేటట్టు. థ్యాంక్ యూ సార్ సంజయ్ సార్. ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు? హ్యాండ్ రైజ్ ఎవరు చేస్తున్నారు? యా, హరిత మేడం, వెల్కమ్ మేడం. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. మరి ఊకొట్టడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధమే. ఒకనాడు ఒక వ్యక్తి ఉండేవాడు. తను ఎప్పుడు కడు పేదరికంలో ఉండేవాడు. ఊర్లో అందరి ద్వారా తెలుసుకుని ఒక గొప్ప జాతక శాస్త్రుడు ఉన్నారు, ఆయన్ని కలుసుకో, నీకు ఏదో ఒక ఉపాయం చెప్తారు అని చెప్తే ఆయన ఆ కారు అడవిలో ఆయన వెతుక్కుంటూ వెళ్తారు. ఆయన అంటారు, ఆయన దగ్గర ఉన్న శిష్యుడికి ఆయన డీటెయిల్స్ అంటే నక్షత్రము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆ శిష్యుడు లోపలికి వెళ్ళి గురువు గారికి అది ఇచ్చిన తర్వాత ఆయన చూసి అరే నేను ఎలా చెప్పను, ఈయనకి 2 రోజుల్లో మరణం రాసిపెట్టి ఉంది, నేను దీన్ని చెప్పలేను, సరే ఒక పని చేయమని 4 రోజుల తర్వాత తిరిగి రమ్మను, నేను ఎలాగో ఆయన రాలేరు కాబట్టి దీన్ని చెప్పలేను అని చెప్పి పంపించేస్తారు. ఆయన మళ్ళీ సరే 4 రోజుల తర్వాత మళ్ళీ రావాలని తిరుగు ప్రయాణం పెట్టి దారిలో వెళ్తుండగా అక్కడ చాలా పెద్ద అడవి, చీకటి పడిపోతుంది, పెద్ద గాలివాన, చాలా చెట్లు కూడా పడిపోతున్నాయి. అబ్బా ఏదైనా ఒక చిన్న ఆశ్రయం దొరికితే బాగుండేది కదా అని వెతుకుతున్నప్పుడు ఒక పాడుపడిన గుడి కనబడింది. అక్కడ దేవుడు తడిచిపోతున్నాడు. అండ్ అంటే తలదాచుకోవడానికి లేదు, బట్ అట్ ద సేమ్ టైం చెట్లన్నీ మీద పడిపోకుండా ఏదో ఒక దగ్గర నిలబడడానికి కొంచెం దొరికింది. అక్కడ ఉండి అబ్బా ఇలా ఈ గుడే కనుక ఎంత సౌకర్యంగా ఉండుంటే చాలా, తన ఊహలో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాడు గుడిని. కంటిన్యూ చేయొచ్చా సార్? మేడం 30 seconds లో ఫినిష్ చేయండి మేడం. లాస్ట్ 30 seconds. రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఎలా దేవుడు మంచి గర్భగుడిలో ఉన్నట్టు, ఒక 100 మంది పైగా పట్టేంత ఇది ఉన్నాడు. అంటే ఈ అడవిలో ఎవరైనా సంచరిస్తున్నా వాళ్ళకి ఆశ్రయం దొరికేంత
ఇది ఉన్నట్టు తను ఒక గొప్ప మంచి భావంతో తన ఊహలో అనుకుంటాడు. ఈ లోపు తగ్గి ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. మళ్ళీ ఆయన దగ్గరికి జాతకం దగ్గరికి వెళ్ళేసరికి అదేంటి ఈయన తిరిగి రాకూడదు కదా, ఎలా వచ్చారు? సరే ఆయనతో మాట్లాడదామని చెప్పేసి ఆయన్ని అడుగుతారు. ఎన్ని ఆయన దివ్య దృష్టితో చూస్తారనమాట. ఏంటి ఇది ఎలా జరిగింది? నేను ఎప్పుడు ఎవరికి ఇలా తప్పు జరగలేదని చెప్పేసి. చూస్తే తన ఊహలో తన దివ్య దృష్టితో తెలుసుకుంది ఏంటంటే తను ఒక గుడి కట్టారు. ఈ పుణ్యకార్యం చేయడం వల్ల అంటే దైవికంగా అలాగే మానవులకి కూడా ఉపకారం జరిగేలాగా గుడి కట్టడం వల్ల ఓకే తన ఫేట్ మారింది అని చెప్పి అనుకుని అదే విషయం తనకి చెప్తే, నేను అసలు ఆ డబ్బులే లేకే కదా మీ దగ్గరికి వచ్చాను, నేను గుడి కట్టడం ఏంటయ్యా అని అడుగుతారు ఆయన. అడిగితే లేదండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఏం చేశారంటే ఇదంతా చెప్పగా ఓకే మీరు ఊహతో అయినా మంచి ఇది చేశారు. అంటే ఈ కలికాలంలో మనము కర్మ సిద్ధాంతము నిజమే కాదు, జ్యోతిష శాస్త్రము నిజమే కాదని కాదు, కానీ మనము వాటిని పట్టుకొని ఇది నా కర్మ, ఇది జ్యోతిషులు ఇలా అన్నారని అక్కడితో ఆగిపోకుండా మనకు ఒక ఖాళీ పేజీలు ఇస్తారు దేవుడు. దాంట్లో మనం కష్టపడి మంచి సేవా కార్యక్రమాలు చేసి దాని ద్వారా మన ఫేట్ ని మనం మార్చుకోవచ్చు అని. ఐ టుక్ అ హ్యూజ్ టైమ్, సారీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ మేడం. సమయం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో నేను ఎక్కువ సమయం తీసుకున్నా అని చెప్పినా ఏం లాభం లేదు. కానీ మనం చెప్పాలనుకుంది సాధ్యమంత ఉన్న సమయానికి తగ్గట్టుగా కుదించుకొని చెప్తేనే మన స్పెషాలిటీ ఒక ట్రైనర్ అవుతాం. కాబట్టి నెక్స్ట్ టైం ముందే ప్లాన్ చేసుకోండి. ఇంత పెద్ద స్టోరీని ఎంత తక్కువలో మీరు కొన్ని విషయాలు రిపీట్ చేశారు, కొంచెం సమయం అక్కడ డ్రాగ్ అయింది, దాన్ని మనం తగ్గించాలి. అలాగే ప్లాన్ చేద్దాం మేడం ఈసారి నుంచి. సమయం చాలా చాలా విలువైనది. మనం ఇప్పుడు సెషన్ ఒక 1/2 అవర్ ఎక్కువ అవుతుంది అనుకుంటాం, కానీ ఒక ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత డయాస్ ఎక్కిన తర్వాత ఆ నిమిషం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలంటూ ఉండాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నైస్ స్టోరీ మేడం. ప్రదీప్ రెడ్డి సార్ వెల్కమ్ సార్. యా సార్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు ప్రదీప్, గ్రూప్ సి. ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అడవి, ఆ అడవిలో చాలా జంతువులు ఉంటాయి, అందరికీ తెలుసు. ఇంట్లో ఒక సింహం ఒకరోజు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో దానికి ఒక పుట్ట కనపడుతుంది అనమాట. పుట్ట అంటే ఒక చేత పురుగులు చీమల పుట్ట. ఆ పుట్ట మీద కాలు వేస్తుంది. ఆ కాలు వేయగానే అవన్నీ బయటకు వచ్చి అరుస్తాయి అనమాట. ఏం సింహాన్ని అడుగుతాయి. అప్పుడు ఏంటి మా పుట్ట మీద నువ్వు కాలు ఎందుకు వేసావు అని అడిగితే సింహం అంటది, నేను మీకు సమాధానం చెప్పేటేంటి, మీరు చాలా చిన్నవాళ్ళు అని చెప్పి కోపం అయ్యి ఆ పుట్టనంతా ఇంకా పడగొట్టేస్తుంది అన్నమాట. వీటికి ఏం సమాధానం చెప్పాలి అని. సో అప్పుడు ఆ సింహానికి ఎంత పొగరుందని చూసి ఆ పురుగులు చీమలన్నీ కలిసి ఒక నిర్ణయానికి వస్తాయి, ఈ సింహం పొగర్ని ఎలాగైనా అణిచేయాలని చెప్పి. అవేం చేస్తాయంటే అప్పటి నుంచి ఆ అడవిలో ఉన్న చెట్లు మొక్కలు అన్నిటినీ పట్టేస్తాయి అనమాట. వెళ్ళి ఆ ఆకుల్ని మొక్కల్ని అన్నింటినీ నాశనం చేసేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, ఆ అడవిలో ఉన్న మిగతా జంతువులన్నిటి, చిన్న చిన్న జంతువులు, కుందేలకి, నక్కలకి, వాటికి అన్నిటికీ ఆహారం దొరక్క అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి వేరే అడవి. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంక సింహం వేటాడే తినాలి కదా అడవిలో. సో వాటికి, సింహానికి ఇంకా అడవిలో జంతువులన్నీ బయటకు వెళ్ళిపోయాయి. సో నాకు ఆహారం లేదని చెప్పి ఆ సింహం కూడా ఆ అడవిని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నమాట. సో అప్పుడు ఆ సింహం కనిపిస్తుంది, నేను ఆ రోజు ఆ పుట్టని పగల కొట్టకుండా వాటితో అలా బిహేవ్ చేయకపోయి ఉంటే నేను ఈ అడవిలోనే ప్రశాంతంగా అందరితో ఉండేవాడిని కదా అని ఆ సింహం అనుకొని బుద్ధి తెచ్చుకుంటాను. సో దీనివల్ల నీతి ఏంటంటే ఎప్పుడు అహంకారం, ఇగోతో మన చిన్న వాళ్ళని, మనతో సమానంగా లేరని చిన్న చూపు చూడకూడదు, ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. సో ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, అందరితో కలిసి మెలిసి వెళ్తేనే జీవితం బాగుంటుందని నా ఒపీనియన్. అహంకారం వద్దని, ఈగోని వదిలేయాలి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఎక్సలెంట్ సార్. చాలా మంచి మోరల్ చెప్పారు సార్. ఒకరు కొత్త స్టోరీ తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తేజ సార్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నేను బి గ్రూప్ నుంచి వస్తున్నాను. ఈ రోజు నేను ఒక చిన్న కథ చెప్పాలనుకున్నాను. ఒక చిన్న గ్రామములో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం, కానీ అక్కడ ఉన్న గ్రామస్తులు అతన్ని తప్పుగా అర్థం చేసుకునేవాడు. నీ గొంతు బాగాలేదు అని నెగిటివిటీగా మాట్లాడేవాడు. అయితే రాజు తన మీదున్న నమ్మకాన్ని మాత్రం అస్సలు కోలవలేదు. రోజు
ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు అతనికి ప్యాషనేట్ గా ఉన్న వైపు. అయితే ఒకనాడు ఆ గ్రామంలో ఒక సంగీతం పోటీ జరిగింది. అందులో అతడు చాలా ధైర్యంగా పాల్గొని అందరూ హృదయాలు మెచ్చేలా అతడు అక్కడ పాటని పాడాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద నాయకులు అతడికి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు. అందరూ అతడికి అభినందనలు తెలిపారు. ఎవరైతే అవమానించారో, ఎవరైతే నీ వాయిస్ బాగాలేదు నేను అవమానించారో వాళ్ళందరూ అభినందనలు తెలిపారు. అప్పుడు రాజు ఇలా ప్రేరణ ఇస్తారు, ఇతరులు నన్ను నమ్మకపోవచ్చు, కానీ నేను నా సామర్థ్యాన్ని నమ్ముకుంటాను, కృషిని నమ్ముకోగలను అని చెప్పాడు. దీని నీతి ఏంటంటే, నీ జీవితంలో కూడా ఎవరు ఏం అనినా నిన్ను నువ్వు నమ్ముకో, కృషి చేయడం మాత్రం వెనకడుగు వెయ్యకు, విజయం నీదే. జై హింద్, జై భారత్, వందే మాత్రం. సూపర్ సార్, సూపర్ సార్. మాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపిన గొప్ప స్టోరీ సార్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ సార్. అనగనగా రాగం అత్సల్యూజ్ నుంచి. థ్యాంక్ యూ సార్. సుదర్శన్ సార్, వెల్కమ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో తన ప్రజలు ఎలా ఉన్నారు అనే ఆలోచన మీద రాజు రాజ్య పర్యటనకు బయలుదేరాడు. అప్పుడు ఒక వ్యక్తి ఒక జోలసం చేసుకొని ఒక దగ్గర దిగాలుగా కూర్చోవడం జరిగింది. అయ్యా, ఏంది నీకు అన్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను కదా, ఎందుకు ఇలా ఉన్నావు అంటే, సార్ నేను చేసేది ఒక బొగ్గుల వ్యాపారము, ఇప్పుడు అందా బొగ్గులు లేవు కాబట్టి ఇలా ఉన్నానంటే, ఆయన రాజు ఏం చేస్తాడంటే కనికరించి ఒక 3 ఎకరాల చందనం తోట ఇస్తాడు. ఇప్పటి నుంచైనా నువ్వు మంచిగా బతుకు అని. ఆ తర్వాత మళ్ళీ ఇచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3-6 నెలల తర్వాత మళ్ళీ రాజు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి అలాగే కూర్చొని ఉంటాడు. ఏం బాబు, నీకు పోయినసారే కదా 3 ఎకరాలు ఇచ్చినా, ఏంది నాయన నువ్వు ఇట్లాగే ఉన్నావు అంటే, సార్ మీరు 3 ఎకరాల చందనం తోట ఇచ్చారు కదా, దాన్ని నేను తగలబెట్టినా, మళ్ళీ బొగ్గులు చేసుకున్నా, మళ్ళీ బొగ్గుల వ్యాపారం చేసిన, కాబట్టి నేను ఇలా ఉన్నా అంటాడు. ఈ కథలో మన నీతి ఏంటంటే ఫ్రెండ్స్, మన దగ్గర అవర్ లైఫ్ ఈజ్ అవర్ చాయిస్. మన దగ్గర మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మనం సేమ్ అదే పాత రూట్లలో మనం వెళ్తూ అదే బొగ్గుల వ్యాపారం చేసుకుంటూ మన లైఫ్ను చాలా ఆగం చేసుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని ఆపర్చునిటీ వాడుకున్నప్పుడు మనకు లైఫ్లో మంచి మార్పు, కొత్త మార్పులు వస్తాయని ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి. మా మెంటార్ వచ్చేసి శ్యామల మేడం, కోమెంటార్ విజయ్ సార్, అలాగే శివకుమార్ సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. ఒక్కతో ఒక వంకరాన్ని రకరకాల సమస్యలు చెప్పుకుంటాం. మన మైండ్ సెట్ మారితేనే మనం విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఇప్పుడు? పాల్గొనరావు సార్, మీరు చెప్పున్నారా సార్? సార్ నా పేరు పాల్గొనరావు అండి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. సిటిఎం నుంచి మా మెంటర్ శ్యామల మేడం గారు. ప్రేరణ అనేది ఎలా ఉంటుందో ఒక కథ ద్వారా చెప్తాను. రవి ఇంటర్మీడియట్ చదువుతూ బాగా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వేరే అలవాట్ల వల్ల తిరుగుతూ ఉంటాడు అనమాట. అయితే ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి 3 years పడుతుంది. సో ఇంట్లో పెద్దలు తిడుతూ ఉంటారు అనమాట, ఎందుకంటే నీతో పాటు చాలామంది పాస్ అయ్యి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, నువ్వెందుకు ఇలా అయ్యావని. అయితే అనుకుంటున్నాను, నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను అది పాస్ అవ్వలేకపోతున్నానని అనుకుంటాను అనమాట. ఇలా రోజు అయితే ప్రయత్నం చేస్తా అనుకుంటాడు, ఏం చేయలేకపోయాడు. మళ్ళీ మనకి తెలిసిందే కదా, మన వెనక ఉండేవాళ్ళు సహవాస దోషం అంటాం, వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటే మళ్ళీ పాస్ అవ్వడం కష్టం అవుతుంది అనమాట. అయితే ఒకరోజు ఆయన విసిగిపోయి రోడ్డు మీదకి వస్తాడు, బస్ స్టాప్కి వస్తాడు. వస్తే అక్కడ ఒక మంచి బొమ్మ కనిపిస్తుంది. అంటే బొమ్మలా కూడా కాదు, అది నిజంగా అంటే మనిషి ప్రతిరూపమే అనమాట. అది చూసి ఆశ్చర్యపోతాడు. అయితే నిశ్చితంగా గమనిస్తే ఏమైందంటే, ఒక అవిటివాడు, నిజంగా 2 చేతులు లేవు, ఆయన బొమ్మ డ్రా చేస్తూ ఉంటాడు అనమాట. అది చూసి అనిపిస్తుంది అనమాట, అదేంటిది, ఆయన చేతులు లేని వ్యక్తి అంత మంచిగా బొమ్మ గీశాడు, నేను ఎందుకు పాస్ అవ్వలేకపోతే అనిపిస్తుంది అనమాట. ఇలా ఆ రోజు అని ప్రేరణ కలుగుతుంది. సో ఎలాగైనా సాధించాలని లైబ్రరీ కాళ్ళలో మొదలు పెడతాడు, పుస్తకాలు చదువుతాడు. ఇలా చదువుతూ ఒక 6 నెలలు పోయాక మంచి ఉద్యోగం వస్తుంది అనమాట. సో అప్పుడు అనిపిస్తుంది, నేను ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నాకు వస్తుంది అని తెలిసింది అనమాట. ఇక్కడ మనకంటే ప్రేరణ అనేది చాలా అవసరం. ఇక్కడ ప్రేరణ ఉంటే మన పైన మనకు నమ్మకం వస్తుంది, ఖచ్చితంగా మనకుంది, గెలవగలుగుతాం. సో థ్యాంక్ యూ సార్.
సార్ శ్రీధర్ సార్, శ్రీధర్ కొమరావు. శ్రీధర్ సార్ అన్మ్యూట్ చేసుకోగలరా? ఎస్ సార్ చెప్పండి. చెప్పండి సార్, నాది అయిపోయింది సార్. చెప్పారా? సారీ. ఇంకా సార్ నా పేరు నవీన్. నేను యా డి నవీన్ సార్ చెప్పండి. డి గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను. ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను సహాయం గురించి. సో ఒక హాస్టల్లో ఒక విద్యార్థి ఉండేవాడు. తను ఏం చేయాలంటే రోజు కాలేజీకి వెళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది అన్నట్టు. డైలీ తను రోజు ప్రయాణం చేస్తూ రోజు క్లాస్కి వెళ్ళేవాడు. కానీ సార్ తిట్టేవాడు, నువ్వెందుకు రోజు లేట్ వస్తున్నావు, నువ్వు తొందర రావచ్చు కదా అని తిట్టేవాడు. ఈ విద్యార్థి చెప్పేవాడు, నాకు ఇది కొంచెం లేట్ అవుతుంది సార్, నాకు కొంచెం ప్రయాణం చేయాలనేసి సార్కి రోజు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు అన్నట్టు. సో ఇలాగే గడిచిపోతూ ఉండేది. ఆ విద్యార్థి ఏమనుకునేవాడు అంటే, నేను కాలేజీకి మొత్తం వెళ్ళకపోవడం కంటే కూడా వెళ్తే నాకు ఎంతో కొంత వస్తుందనే పాజిటివ్ ఇంటెంట్తో ఆ విద్యార్థి రోజు కాలేజీకి వెళ్ళేవాడు. సో మళ్ళా లాస్ట్కి ఇయర్ ఎండ్లో ఎగ్జామ్స్ మొదలైనాయి అన్నట్టు. సో విద్యార్థి నడుచుకుంటూ వెళ్తుండేవాడు. అంటే 2 కిలోమీటర్స్ నడవాలి. నడుస్తూ వెళ్తూ ఒకరోజు ఏమైందంటే ఒక పెద్ద ఆయన ఎండకి వడదెబ్బ తగిలి కింద పడిపోయాడు. సో ఈ అబ్బాయి ఏం చేశాడు, విద్యార్థి వచ్చి ఆ పెద్ద మనిషిని నీళ్ళు తాగించి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి చిన్న క్లినిక్ దగ్గర జాయిన్ చేసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాడు అన్నట్టు. సో తనకేమో మనసులో ఒక బాధ, నేను లేట్ అయితే ఒకవేళ మిస్ అయిపోతున్నామో ఎగ్జామ్, మళ్ళీ నేను ఫెయిల్ అయిపోతున్నాను ఒక భయం. సో తను ఏమైంది, నడుచుకుంటూ మళ్ళీ పాజిటివ్గా వెళ్తూ ఉంటే ఒక ఆయన వచ్చి తనకి లిఫ్ట్ ఇచ్చాడు. బైక్ మీద లిఫ్ట్ ఇచ్చి తనకి డ్రాప్ చేసి తన ఎగ్జామ్ సెంటర్ దింపేసి తిరిగి తనకి థ్యాంక్ యూ చెప్పేసి తను వెళ్ళిపోయాడు అన్నట్టు. సో దీనివల్ల నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మనం ఒకరికి సహాయం చేస్తే మనకి ఎలాగైనా సహాయం పొందుతాము. మనకి సహాయం చేయాలనే ఆలోచన మన మనసులో ఉండాలని నేను చెప్పదలుచుకున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. మనం ఏది ఇస్తే అదే మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు రేపో ఎప్పుడో ఖచ్చితంగా అది మనకు ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత దీపిక మేడం మీరు మాట్లాడారా? దీపిక మేడం సార్ మాట్లాడారు. సార్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, కానీ క్లాస్ వింటున్నా. ఇంతసేపు సుదర్శన్ సార్ ఒక మాట అన్నారు, అవకాశం వచ్చినప్పుడే యూటిలైజ్ చేసుకోవాలని. మాట్లాడాలనుకుంటున్నా సార్. తప్పకుండా మేడం, వెల్కమ్. స్టార్ట్ చేయండి. హ్యాపీ ఈవినింగ్ ఆల్. మై సెల్ఫ్ దీపిక. ఐఎమ్ వీడియో ఫ్రమ్ ఆన్ చేయగలరా మేడం? మేడం వీడియో ఆన్ చేయగలరా? Happy evening to all. Myself Deepika. I am from D team. My mentor is ఉదయ్ కిరణ్ సార్, కో-మెంటర్ మానస మ్యామ్. నేను ఈరోజు చిన్న కథ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఒక చోట కొన్ని ఫ్లవర్స్, అంటే కొన్ని చెట్లు ఉంటాయి, ఫ్లవర్స్ కాదు కొన్ని చెట్లు ఉంటాయి. అందులో కొన్ని దేవదారు ప్లాంట్స్, ఇంకొకటి బ్రహ్మజముడు, నాగజముడు, పొద్దుతిరుగుడు పూలు, గులాబీ పూలు, ఈ విధంగా ఉంటాయి. అప్పుడు దేవదారు ఫ్లవర్ అంటది, గులాబీ పువ్వు ఇంత అందంగా ఉంది, నీ అంత అందంగా ఎవ్వరు ఉండరు కదా అని అంటది. అప్పుడు గులాబీ పువ్వు నేనే అందంగా ఉంటా అని అంటది. కానీ పొద్దుతిరుగుడు పువ్వు అంటది, లేదు లేదు నీకంటే ఇంకా అందమైన పువ్వులు చాలా ఉన్నాయి అని చెప్పి అంటది. లేదు లేదు నేనే ఉన్నా అని ఆర్గ్యూ చేస్తుంది. సమ్మర్ సీజన్ వస్తుంది, అప్పుడు గులాబీ ఫ్లవర్ ఎండిపోతుంది. కానీ అక్కడ ఉన్న బ్రహ్మజముడు ప్లాంట్స్ లో వాటర్ అట్లే ఉంటాయి. వాటర్ ఉండడం వల్ల కొన్ని కానీ ఏవైనా కూడా అప్పుడు వాటర్ కంటెంట్ లేక పక్షులు వచ్చి బ్రహ్మజముడు నుంచి వాటర్ తీసుకుంటుంటాయి. అంటే అప్పుడు చెప్తాది దేవదారి ఫ్లవర్ ఏమని చెప్తుంది అంటే, చూసినావా నువ్వు బాలేవని ఇంత కించపరిచినావు, కానీ ఈ రోజు పక్షులకి అదే చెట్టు యూజ్ అవుతుంది. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు, రూపాన్ని చూసి ఎవరిని కూడా తక్కువ అంచనా అనుకోవద్దు, కానీ ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటది, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు అని చెప్తుంది సార్. అంతే. జై హింద్, జై భారత్, వందే మాతరం. సూపర్ మేడం, నైస్ టైమింగ్ మేడం, ఎక్సలెంట్. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. థ్యాంక్ యూ మేడం. మాధవ్ సార్ మీరు మాట్లాడారా? మాధవ్ సార్ A6. దయచేసి మాట్లాడిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయగలిగితే సమయం కూడా ఆదా ఇది మనకి. మాధవ్ గారు A6 మాట్లాడారా? అనిల్ కుమార్ సార్ కీర్తన మేడం, మేడం చెప్పండి మాట్లాడారు. సార్ నేను కొంచెం జర్నీలో ఉన్నాను. అలాగే సార్. కీర్తన మేడం, యూ కెన్ స్టార్ట్.
Yeah, happy evening one and all. I'm Kirtana, 200C2, mentored by Shamla ma'am. అయితే ఒక రోజు గుహ బయట ఒక సింహం బద్ధకంగా కూర్చొని ఉంటుంది. అయితే అక్కడికి ఒక నక్క వెళ్తుంది. నక్క వెళ్ళి సింహాన్ని లేపి, మహారాజా నాకు టైం ఎంత అయిందో చెప్పగలుగుతారా అని అడుగుతుంది. అప్పుడు సింహం, అదేంటి నీ చేతికే వాచ్ ఉందిగా, నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు అని అంటుంది. అప్పుడు నక్క, నా వాచ్ పాడైపోయింది, రిపేర్ చేసుకోవాలి అంటే సింహం, నేనున్నాగా నీకెందుకు భయం అని చెప్పి నక్కని మందలించి గుహలోకి వెళ్తుంది. కాసేపు అయ్యాక రిపేర్ అయిన వాచ్ తీసుకొస్తుంది. కొద్దిసేపటికి అక్కడికో తోడేలు వస్తుంది టీవీని పట్టుకొని. అయితే సింహం అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు టీవీని పట్టుకొని అంటే, నా టీవీ రిపేర్ వచ్చింది, బాగు చేయించాలి, నేను సిటీకి వెళ్తున్నాను అంటే, అదేంటి నేనుండగా నువ్వెందుకు సిటీకి వెళ్తున్నావు, నేనే బాగు చేసి ఇస్తా అని చెప్పి తోడేలు ఎంత చెప్తున్నా వినకుండా గుహలోకి వెళ్ళి టీవీ రిపేర్ చేసుకొచ్చి వచ్చేస్తుంది అనమాట. ఇదంతా గమనించిన ఎలుగుబంటి, అదేంటి మీరు ఏ వస్తువు ఇచ్చినా కానీ రిపేర్ చేసి వస్తున్నారు అని చెప్పి అడిగితే సింహం ఎలుగుబంటిని గుహలోకి తీసుకెళ్లి తన కింద పనిచేసే చాలా తెలివైన 10 కుందేళ్లను చూపిస్తుంది. వాటి చాకచక్యం వల్లే సింహం అన్ని రిపేర్ చేయగలిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఎవరైనా పైకి ఎదుగుతున్నారు, ముందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ సహచరులు, వాళ్ళ టీం చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ లీడర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు చూస్ కేర్ఫుల్ అండ్ డెడికేటెడ్ టీమ్ మెంబర్స్. అప్పుడే ఎవరైనా సక్సెస్ అవ్వగలుగుతారు. దట్స్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. సూపర్. టీం ఎలా ఉంటే లీడర్ సక్సెస్ అవుతాడు అని చూపించడానికి మంచి స్టోరీ చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మేడం ఫెంటాస్టిక్. నెక్స్ట్ అనిల్ కుమార్ సార్. Happy evening all. I'm from D team. My co-mentor is Uday Kumar sir and the co-mentor is Manasi ma'am. ఒక ఊర్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, చాలా అన్యోన్యంగా ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా. వాళ్ళకి పెద్ద అయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మ్యారేజ్ అవ్వటము, దాని తర్వాత వాళ్ళ పిల్లలు రావటం ఇట్లా అవుతుంది. కానీ ఏమవుతుందంటే యాజ్ డేస్ గో కంటిన్యూ అవటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మధ్యలో ఈ ఫ్యామిలీస్ బాండేజెస్ దీనివల్ల ఎక్కువైపోయి వాళ్ళకి ఏమవుతుందంటే అలమరికలు పెరిగిపోతాయి. ఇద్దరు అంత అన్యోన్యంగా ఉన్నారో, ఒకరికొకరు రామలక్ష్మణ్ లాగా ఉండేవాళ్ళు, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫ్యామిలీ రావటం వల్ల వాళ్ళ మధ్యలో కొద్దిగా డిస్ప్యూట్ రావటం, బయటకు సపరేట్ ఫ్యామిలీ పెట్టేస్తారు. దాని తర్వాత వచ్చేప్పటికి కానీ ఇద్దరికి మాత్రం ఇండివిజువల్ అన్నదమ్ములు మాత్రం మంచిగా ఉంటుంది. రాముడికి మాత్రం పెద్దన్నకి మాత్రము ఇద్దరు పిల్లలు ఉంటారు, తమ్ముడికి మాత్రం పిల్లలు ఉండరు. కానీ వయసు పెరిగి కొద్దల్లా కూడా తమ్ముడికేమో లేదా అన్నకి సంసారం ఎక్కువ కదా అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఏదో పొలం ఏదో 10 acres ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే, తమ్ముడికి మాత్రం అన్న ఫ్యామిలీ ఎక్కువ కదా అని చెప్పేసి వచ్చిన ధాన్యంలో ఇస్తూ ఉంటాడు. అలా మన ధాన్యం గొట్టంలో వేస్తూ ఉంటాడు. అట్లాగే అన్న ఏమో లేదు వీడికి వయసు ఇది అయిపోతుంది, చిన్నవాడైనా కూడా చేయలేకపోతున్నాడు అని చెప్పేసి ఆయన తెలియకుండాను ఆయన ధాన్యం గొట్టంలో వేస్తూ ఉంటాడు. అంటే ఒకరు తెలియకుండా ఒకళ్ళు అట్లా వేస్తూ పోతాడు. అంటే ఎంత సపరేట్ అయినా కూడా అనుబంధం అని ఇది మాత్రం ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఉంటుంది. అంటే సమరీ ఏంటంటే నీకు చెయ్యాలని చెప్పేసి వెళ్ళిపోరు ఉంటే కనుక డెఫినెట్గా ఏదో రూపాయలు మాత్రం చేయాల్సి వస్తుంది. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దట్ రిలేషన్ ఈస్ ద బెస్ట్ పవర్ఫుల్ రిలేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ లిఖిత మేడం. మేడం మాట్లాడారా లిఖిత మేడం? విజయ్ భాస్కర్ సార్ మాట్లాడారా మేడం? మాట్లాడలేదు. విజయ్ భాస్కర్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ ఆల్. ఐఎమ్ ఫ్రమ్ ఎఫ్ఎఫ్ టీమ్. ఒక సముద్రపు పొట్టున ఒక గ్రామంలో జ్ఞానేశ్వర్, నాగేశ్వర్ అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు జ్ఞానేశ్వర్ 4 పిల్లలు, నాగేశ్వర్ 4 పిల్లలు ఉండేవారు. వాళ్ళ పిల్లల్ని చాలా చక్కగా పెంచుతున్న వాళ్ళు, కష్టపడుతూ కూడా. జ్ఞానేశ్వర్కి చాలా సంపద ఉండేది. ఆయన వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించేవాడు కాదు, ఇంట్లోనే కూర్చోబెట్టి అన్ని తెచ్చిపెట్టి వాళ్ళని ఎక్కువగా బాగా గొప్పగా పోషించేవాడు. కానీ నాగేశ్వర్ కొద్దిగా వాళ్ళని ట్రైన్ చేసి పిల్లల్ని కూడా తయారు చేసుకొని ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కూడా సముద్రంలో తీసుకెళ్లేవాడు. తీసుకెళ్లి వాళ్ళ అన్ని స్కిల్స్ నేర్పించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలు చూసుకుంటే జ్ఞానేశ్వర పిల్లలు అలాగే పెద్ద ఎదుగుదల లేకుండా తక్కువగానే ఉన్నారు. కానీ నాగేశ్వర పిల్లలు మాత్రము ఆ పిల్లలతో పాటు ఆ ఊరి పిల్లలందరూ కూడా ఆయన నేర్పించిన స్కిల్స్ వల్ల చేపలు పట్టడం నేర్చుకొని చాలా గొప్ప స్థాయికి వచ్చారు. అంటే ఆయన చెప్పడం ఏంటంటే చేపలు తినిపించడం కాదు, ఇంట్లో కూర్చోబెట్టి
చేపలు పట్టడం కూడా నేర్పించాలనే గొప్ప విషయాన్ని ఆ పిల్లల్ని తయారు చేయడం వల్ల వాళ్ళు సొంతంగా ఎదగడం నేర్చుకున్నారు. నేను చివరికి అడిగాడు జ్ఞానేశ్వర్, ఏంటి నాగేశ్వర్ ఇది, నేను పిల్లల్ని బాగా పెంచడం ఫ్యాక్ట్ కదా అని అడిగాడు. అందుకు నాగేశ్వర్ చెప్పిన సమాధానం అంటే, నీ దగ్గర ఫ్యాక్ట్ ఉంది, నా దగ్గర ఇంపాక్ట్ ఉంది జ్ఞానేశ్వర్, అందువల్ల మా వాళ్ళంతా ఇంత సక్సెస్ కాగలిగారు అని గొప్పగా చెప్పాడు. నేను నేర్చుకున్న నీతి అంటే సొంతంగా బతకడం నేర్పించాలి పిల్లలకని తెలుసుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. వందే మాత్రం సార్. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్. ఇంపాక్ట్ ఉంది కాబట్టి మనం చైతన్య పరిచయం. డబ్బులు ఇవ్వటం కాదు, డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సాయి బాబు సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక. సాయి సార్ అందుబాటులో ఉన్నారా? సాయి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్. సార్, ఒక ఫాదరు వాళ్ళ 4 కొడుకులని పరీక్షించమని చెప్పేసి, వాళ్ళకి ఎంత తెలివి ఉందని చెప్పేసి పరీక్షించడానికి ఒక టెస్ట్ పెడతాడు అన్నట్టు. ఓకే, ఆయన చాలా సంపాదించుంటాడు, అంటే ఒక వ్యాపారాన్ని కొనసాగిస్తుంటాడు. ఆ వ్యాపారానికి సరైన సాయిబాబు సార్, వీలైతే ఫోన్ కదిలించకుండా ఉంచగలరా? సార్, ఇక్కడ పాసిబిలిటీ లేదు నాకు. ఫోన్ కదిలికుండా ఉంటే సరిపోతుంది సార్, జస్ట్ ఐడియల్ గా ఉంచండి ఫోన్ సార్. మా బాబు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అవునా ఓకే సార్? ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. అయితే సరే అని చెప్పేసి మొదటి వాడిని పిలుస్తాడు. పిలిచి నీకు ఒక టెస్ట్ పెడుతున్నాను, మీరు ఈ రూమ్ లో సార్ రీస్టార్ట్ చేస్తారా మళ్ళీ? రమణ సార్, రమణ సార్ రమణ సార్ సార్ మళ్ళీ టైం రీసెట్ చేయగలరా? ఓకే ఓకే సార్. ఓకే స్టార్ట్ సార్. ఎస్ సార్, స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్, అయితే ఇది 4 కొడుకులని పరీక్షించాలని చెప్పేసి ఒక్కొక్కరిని పిలిచి ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ మొత్తము మీరేం చేయాలనంటే మొత్తం నింపేసేయాలి. ఒక రూమ్ ని మొత్తం నింపేసేయాలి. దేంతో నింపేస్తారనేది నాకు సంబంధం లేదని చెప్పేసి చెప్తాడు. మొదటి వాడు వస్తాడు, ఈజీగా నింపేయగలం అని చెప్పేసి ఏం చేస్తాడంటే కాటన్ తీసుకొచ్చి మొత్తం రూమ్ నింపేస్తాడు. ఓకే, నేను నింపేసానని చెప్పేసి తండ్రికి చెప్తాడు. సరే అని చెప్పేసి రెండో కుమారుడిని పిలుస్తాడు. రెండో కుమారుడు ఏం చేస్తాడంటే ఒక మొత్తం పనికిరాని బట్టలు మొత్తం ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి ఆ బట్టలు తీసుకొచ్చి మొత్తం నింపేస్తాడు. నేను కూడా నింపేసానని చెప్పేసి చెప్తాడు. మూడో వాడిని పిలుస్తాడు. మూడో వాడు ఏం చేస్తాడంటే ఒక వాటరు ఎట్లా అంటే మనకు అందుబాటులో ఉన్న బోరు లేదంటే బావి ఉన్నదని చూసుకొని వాటర్ నింపేద్దామని వాటర్ నింపేస్తాడు. అయితే ఈ ముగ్గురు చేసిన పనులకి ఆయన ఏమవుతాడంటే డిసప్పాయింట్ అవుతాడు. 4వ వ్యక్తి వచ్చేసి పిలుస్తాడు. మీరేం చేయగలరు అని చెప్పేసి తండ్రి అడిగితే చేస్తానని చెప్పేసి ఆయన ఒక చిన్న క్యాండిల్ తీసుకొచ్చి మొత్తం అంటించేసి రూమ్ను మొత్తం వెలుతురుతో నింపేస్తాడు అన్నట్టు. అయితే ఇక్కడ మాకు వచ్చేసి ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే ఈ 4వ వ్యక్తి ఏదైతే చేసిండో ఆ 4వ వ్యక్తి చేసిన పని అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సాధించగలం అని చెప్పేసి వాళ్ళ జీవితాలలో ఎంతో వెలుతురుని తీసుకురావాలని చెప్పేసి కోరుకునే వాళ్ళని. అయితే అలాంటి పని ఇంపాక్ట్ చేస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంకి ఇది సూట్ అవుతుందా లేదని చెప్పేసి నేనైతే చెప్పుదామని అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్, జై భారత్. సూపర్ సార్, థ్యాంక్ యూ సాయిబాబు సార్. ఇంకా ఎవరైనా కానీ మాట్లాడకపోతే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. ఒకసారి మెంటర్స్ ఒకసారి చెక్ చేయగలరా? అందరూ మాట్లాడారా? ఐ హోప్ అందరూ మాట్లాడాలనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ.
మహేంద్ర సార్. సార్ కంప్లీట్ సార్ అందరూ. సార్ కంప్లీటెడ్ సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను ఒక స్టోరీ చెప్తా సార్ ఒక్క నిమిషంలో. సూపర్ సార్, ఎక్సలెంట్. అదే కదా చెప్పాల్సింది మనం. ప్లీజ్ సార్. ఎస్ సార్. సార్ సుదర్శన్ సార్ చెప్పండి సార్. నాది అయిపోయింది స్టోరీ. బట్ ఇప్పటిదాకా సార్ సాయిబాబా గారు చెప్పారు కదా, టైం రీసెట్ చేసినప్పుడు తన స్టోరీ కూడా రీసెట్ చేయలేదు. మీరు ఒక్కసారి ఏమన్నా సార్ చెప్తారేమని, అంతే, వేరేం లేదు. ఓకే సార్. విజయ్ ఓకే గారు, అండి. సార్ అంటే ఇప్పుడు సుదర్శన్ సార్ చెప్పినది ఇంకొకరికి ఎవరికైనా మనం సమయం ఇవ్వాలనా? లేదు సార్, సారు టైం రీసెట్ చేసిన తర్వాత స్టోరీ కూడా రీసెట్ చేయలేదు అని చెప్పినట్టున్నారు సార్. ఎస్ అంటే సార్, ఫస్ట్ నుంచి సాయిబాబా స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ నుంచి సాయిబాబా స్టార్ట్ గారు చేయలేదు. ఏంటంటే టైం రీసెట్ చేసిన తర్వాత సగం చెప్పినారు కదా, అక్కడి నుంచి కంటిన్యూ చెప్పారు. ఎస్. తను అది కూడా ఓకే చేసుకుంటే జస్ట్ అంతే. స్టార్ట్ చేసినట్టయితే సమయానికి తగ్గట్టుగా మ్యాచ్ చేయదన్నట్టుగా చెప్పారు సార్. ఎస్ ఎస్ సార్. ఓకే సార్, అలాగే సార్. అట్లా. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్ ప్లీజ్ సార్ మీ స్టోరీతో ఏం చేద్దాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు డాక్టర్ ఎం విజయ్. మన 200 బ్యాచ్ కి నేను కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారండి, రామ్ రాబర్ట్ అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. రామ్ రాబర్ట్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు రామ్ రాబర్ట్ తన బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి తన భార్య యొక్క బట్టల కబోర్డ్ ఓపెన్ చేసి అందులోంచి ఒక శారీ తీశాడు. ఆ శారీ కవర్ తీస్తూ తన భార్యతో, తన ఫ్రెండ్ తో చెప్పాడు రాబర్ట్ తోటి, రాబర్ట్, ఈ శారీ నా భార్య 10 సంవత్సరాల క్రితం ఇష్టంగా కొనుక్కున్న శారీ, సిల్క్ చీర, కట్టుకోమని చెప్తే మంచి అకేషన్ వస్తే కట్టుకుంటానండి అని చెప్పింది. అని ఇంతవరకు కట్టుకోలేదని ఆ శారీ బయటికి తీసి తన మొహానికి ఇట్లా రుద్దుకొని ఇట్లా బయటికి తీయంగానే తన కళ్ళ నిండా నీళ్లు ధారగా కారిపోతున్నాయి కన్నీళ్ళు. కట్ చేస్తే వాళ్ళిద్దరు ఆ రూమ్ లోంచి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్తూ ఉంటే అక్కడ చాలా మంది జనం కింద గుమిగూడి ఉన్నారు. కొన్ని నిమిషాల క్రితమే తన భార్య చనిపోయింది. అప్పుడు ఆ రామ్ తన దగ్గరికి వెళ్ళి, ఆవిడ భార్య దగ్గరికి వెళ్ళి ఆ చీర ఇలా విప్పతీసి తన శరీరం మీద కప్పి రాబర్ట్ అంటున్నాడు, రాబర్ట్, మనం జీవితంలో చాలా చాలా విషయాలు రేపు చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఒక సందర్భాని కోసం చూద్దాంలే ఎదురు చూస్తూ ఉంటాము. ఈ నిమిషానికి ఇప్పుడు చేయవలసిన పని ఇప్పుడు చేయాలి, తర్వాత చూద్దాంలే, ఒక మంచి అకేషన్ కోసం చూద్దాంలే అని ఎప్పుడైతే వెయిట్ చేస్తామో ఆ సమయానికి ఆ అకేషన్ మనం చేయగలమో చేయలేమో తెలియదు, ఉంటామో లేదో తెలియదు. ఒకవేళ మనం చేయగలిసిన పని చేయకపోతే మన సక్సెస్ అనేది ఇప్పుడు నిమిషాలు కావచ్చు, రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో అది మనం విజయం కూడా సాధించలేము. కాబట్టి ఈ నిమిషానికి జీవిద్దాము అని చెప్తారనమాట. కాబట్టి ఈ నిమిషం మనం జీవిద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మహేంద్ర సార్. థ్యాంక్ యూ విజయ్ గారు. నిజమే అండి, ఈ నిమిషంలో చేయాల్సిన పని ఈ నిమిషంలో చేయగలిగినప్పుడు మాత్రమే అన్ని మనం అందుకోగలుగుతాం. ఇది చక్కని కథ ద్వారా చెప్పిన విజయ్ సార్కి. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఒక అద్భుతమైన స్టోరీ చెప్పారండి. నాకు తెలిసి 1 లేదా 2 స్టోరీస్ మాత్రం రిపీట్ అయ్యేట్టున్నాయి. చెప్పే విధానం తేడా ఉంది మళ్ళా. కాబట్టి ఈరోజు మీ అందరూ ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో ఒక మంచి స్టోరీ టెల్లర్ గా మా అందరికి దాదాపుగా 30 పైనే కథలు అందించారు నాకు. అంటే ఫస్ట్ అప్పుడు మన కౌంటింగ్ 45, 47 మధ్య ఉండేది. ఎవరైనా కథ చెప్పి మిస్ అయి ఉండొచ్చు, కానీ 35 మంది పైగానే మన కథలు చెప్పారు. 35 మంది కథలు కూడా ఈరోజు గుర్తు పెట్టుకొని రేపు పొద్దున సెషన్లో ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఈ 2 కథల ద్వారా వినూత్నంగా ప్రయత్నం చేయండి. మీకు సమయాన్ని బట్టి మనం ఇప్పుడు 9:30 అవుతుంది కాబట్టి జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో ఈ క్లాస్ని క్లోజ్ చేద్దాం. కానీ విత్ ఫీడ్బ్యాక్. మనం బాడీ లాంగ్వేజ్ చెప్పాము, వాయిస్ మాడ్యులేషన్ చెక్ చేసుకోమన్నాం, కంటెంట్ చెక్ చేసుకోమన్నాం. 3 మెంటర్స్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేద్దాం. డియర్ మెంటర్స్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, కంటెంట్ సంబంధించిన మెంటర్స్, ది బెస్ట్ పర్ఫార్మర్స్ టాప్ 5 ఒకరు చెప్పండి. అలాగే ఒకవేళ ఎవరన్నా వాళ్ళు మీరు తీసుకున్న సబ్జెక్ట్ విషయంలో డెవలప్ కావాలంటే కింద నుంచి టాప్ 5 పర్సన్స్ ఎవరైనా మీరు గుర్తించుంటే, మేబీ నేను చెప్పేటప్పుడు నా బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేకున్నా, నా కెమెరా పొజిషన్ సరిగ్గా లేకున్నా, వాళ్ళని కూడా కాస్త గుర్తించి చెప్పే ప్రయత్నం చేయండి. అంటే మీరు 1 నిమిషం నుంచి 2 నిమిషాల లోపల మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటూ, మొదటగా ఎవరితో స్టార్ట్ చేద్దాం? బాడీ లాంగ్వేజ్ మంజుశ్రీ గారు అడ్మిట్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు ఆల్. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ స్టోరీస్, 30 స్టోరీస్, 30 టైప్స్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, కంటెంట్ ఎక్సలెంట్ ఉంది సార్. బాడీ లాంగ్వేజ్ అయితే లేదు బాగా అని చెప్పడానికి ఏమీ లేదు. అందరూ చాలా బాగా యూజ్ చేశారు, చాలా బాగుంది. బట్
ఇప్పుడు లాస్ట్ చెప్పిన సాయిబాబు సార్ ఏంటంటే మొబైల్ చేతిలో పట్టుకున్నట్టున్నారు. అదొకటి కనిపించలేదు సరిగా. అనిల్ కుమార్ సార్ కూడా కొంచెం కనిపించలేదు బాడీ లాంగ్వేజ్. విజయ్ భాస్కర్ సార్ ఎక్సలెంట్ గా చెప్పారు కానీ కొంచెమే యూజ్ చేశారు. తేజ సార్ ఏంటి అంటే కూర్చొని అంటే ఇలానే కూర్చొని చెప్పారు. అలా ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ యూజ్ చేశారు సార్. గణనాథ సార్ ఒకటి కనిపించలేదు. శ్రీధర్ గారు, సాయి సాయి గారు సారీ సార్. ప్రతి ఒక్కరు సార్ చాలా 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 ఎక్సలెంట్ సార్. కంగ్రాచులేషన్స్. బాడీ లాంగ్వేజ్ కి అయితే చెప్పాల్సిన పని లేదు. నేను చెప్పిన ఒక 5-6 నేమ్స్ తప్ప మిగతా వాళ్ళందరూ యూజ్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. థ్యాంక్ యూ మేడం. టాప్ 5 పర్ఫార్మర్స్ అంటే ఫస్ట్ లో టాప్ పొజిషన్ లో చేసిన వాళ్ళు ఎవరన్నా పేర్లు చెప్పగలుగుతారా? సార్ ఇక్కడ అందరూ టాప్ అంటే చెప్పండి. సార్ ఉమ్, చాలా బాగా చేస్తారు సార్. 5 కాదు కానీ ఎక్కువ చెప్పమంటే చెప్తాను సార్. 5 కాదు ఎక్కువ చెప్పండి అమ్మా, చెప్పమంటే చెప్తాను. చెప్పండి. ఫస్ట్ శ్రీను కంబాల గారు చూస్ చేశారని కనపడలేదు సార్. టాప్ 5 లో పద్మజ మేడం ఉన్నారు, పరశురాముడు సార్ ఉన్నారు, మనోప్రియ మేడం, శ్రీనివాస్ గారు, నెక్స్ట్ సంపత్ కుమార్, వరప్రసాద్ సార్, ప్రశాంతి మేడం, హరిత మేడం, ప్రదీప్ రెడ్డి సార్, సుదర్శన్ సార్, నవీన్ సార్, కీర్తన మేడం. అంటే మిగతా వాళ్ళు యూజ్ చేయలేదని కాదు, కొంచెం చిన్న డ్రాబ్యాక్స్ అంతే. కానీ అందరు సార్ మొత్తానికి 100కి 95-98% చక్కగా యూజ్ చేశారు. వరప్రసాద్ సార్ ఉన్నారా సార్? నేను ఒకటి చెప్తాను. నిన్న అసలు Yes, ma'am. సార్ది వాయిస్ మాడ్యులేషన్ ఎక్సలెంట్. బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. కొంచెం చూసి చదవడం మూలాన సార్ది వాయిస్ మాడ్యులేషన్ ఎక్సలెంట్ వాయిస్ మాడ్యులేషన్ కొంచెం తగ్గింది. ఈ రోజు ఎక్సలెంట్ గా చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం చూస్తే ఎలా ఉంటది, మనం ఓన్ గా చెప్తే ఎలా ఉంటది అనేది దాని కొరకు ఎగ్జాంపుల్ కొరకు చెప్పాను అంతే సార్. మీది బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ సూపర్ ఉంటది. కానీ నిన్న కొంచెం తగ్గింది. ఎందుకు తగ్గింది అనేది మీకు అర్థమైపోయి ఉంటది ఇప్పుడు. అర్థమైంది ఈ మేడం. రోజు 100కి 200% చేశారు సార్. థ్యాంక్ యూ. వీలైతే మీరు ఒకసారి వీడియో రైట్. చూసుకోండి సార్. చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, వెల్కమ్. థ్యాంక్ యూ మంజుశ్రీ మేడం. నేను రాకింగ్ వాయిస్ వరప్రసాద్ గారిని చూస్తూనే ఉన్నాను. మీరు గమనించారు లేదో, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. చెప్పే కథని ఇలా అలా చెప్తూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి కొంతసేపటికి హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత నా ప్రాక్టీస్ అందరికి కనిపిస్తుంది కానీ వీడియో ఆఫ్ చేసుకొని ప్రాక్టీస్ చేశాడు. ఆ ప్రాక్టీస్ ప్రతిఫలమే మీ దగ్గర నుంచి వచ్చిన ప్రశంస. ఖచ్చితంగా అండి. ప్రాక్టీస్ 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 పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ అండ్ ఉమెన్ పర్ఫెక్ట్ అండి. సూపర్ వాయిస్, రాకింగ్ వాయిస్ వరప్రసాద్ గారు. మీ వాయిస్ తో పాటు ఇది అద్భుతం అండి. నెక్స్ట్ పర్సన్ మనకు వాయిస్ మాడ్యులేషన్ సంబంధించిన మెంటర్ ఎవరండి? హ్యాండ్ రైజ్ చేసి వాయిస్ మాడ్యులేషన్ సంబంధించిన ఫీడ్బ్యాక్ అందించండి. శ్యామల మేడం మీరేనా? చెప్పండి మా. హ్యాపీ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ అండి. సార్ అందరూ బాగా చెప్పారు. వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా బాగుంది. కాకపోతే వాయిస్ మాడ్యులేషన్ మనకి కంటెంట్ మీద గ్రిప్ ఉన్నప్పుడే ఆ వాయిస్ మాడ్యులేషన్ వస్తుంది. అది ఎప్పుడైనా అంతే. మనం కంటెంట్ 7% అనుకుంటాం కానీ కంటెంటే మనకి రిఫ్లెక్ట్ అన్నమాట. అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? మన బాడీ లాంగ్వేజ్ మీద, వాయిస్ మాడ్యులేషన్ మీద. సో ఇక్కడ నాకు బాగా అంటే అందరూ బాగా చెప్పారండి. ఎవరు బాగా చెప్పలేదని నేను చెప్పను. సో అందరూ బాగా చెప్పారు. కాకపోతే అందులో కొంతమంది ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు ఫస్ట్ ఉండాలి కాబట్టి ఉంటారు కాబట్టి వాళ్ళని మాత్రమే నేను చెప్పగలుగుతాను. వాళ్ళు 5గురు అయితే కాదండి, చాలా ఎక్కువ మందే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కె శ్రీను గారు ఉన్నారు, టి శ్రీనివాస్ గారు ఉన్నారు, అండ్ సాధయ్ గారు ఉన్నారు, లిఖిత మేడం ఉన్నారు, సంపత్ గారు ఉన్నారు, విజయ్ భాస్కర్ గారు ఉన్నారు, సౌజన్య మేడం ఉన్నారు, పద్మజ మేడం ఉన్నారు, అండ్ గంగాధర్ జ్ఞానానంద్ గారు ఉన్నారు, అండ్ వరప్రసాద్ గారు ఉన్నారు, అండ్ టి శ్రీనివాస్ గారు ఉన్నారు, కీర్తన మేడం ఉన్నారు, సుదర్శన్ మేడం ఉన్నారు, సుదర్శన్ సార్ ఉన్నారు. ఎస్పెషల్లీ ఇందులో నాకు కొంచెం చాలా బాగా నచ్చింది ఎవరిదంటే టి శ్రీనివాస్ గారిది చాలా బాగా నచ్చిందండి. ఆయన మామూలుగా కూడా వాయిస్ బాగా బాగుంటుంది. అలాగే మన రాకింగ్ వాయిస్ సార్ కూడా వాయిస్ బాగుంటుంది. కానీ ఈ రోజు ఆయన సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఆ విషయం నాకు ఆ వాయిస్ మాడ్యులేషన్ లో గ్యాప్ తెలిసిపోతుంది. సారు అంటే ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయ్యారు. కాకపోతే ఆయన ఎక్స్ప్రెస్ చేయడం నాకు అనిపించలేదు. కానీ ఆయన వాయిస్ చాలా బాగుంటుంది. కాకపోతే కీర్తన మేడం ఎక్సలెంట్ మేడం.
కీర్తన మేడం కనపడరు కానీ ఆమె వాయిస్ తో చాలా బాగా మాకు టీమే కాబట్టి నేను చూస్తూ ఉంటాను. మేడం మాత్రం కనపడరు కానీ వాయిస్ తో చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. సో చాలా బాగా చేశారండి. అయితే ఇక్కడ నేను కొంతమందిని అయితే కొంచెం అంటే వాళ్ళు బాగా చెయ్యలేదని కాదండి. ఇక్కడ రాంగ్ గా ఎవరు తీసుకోవద్దు, నెగిటివ్ గా కూడా తీసుకోవద్దు. ఇంకొంచెం బాగా వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది అనే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎస్పెషల్లీ మహి మేడం అండ్ శ్రీధర్ గారు ఎక్కువగా ఆ ఆ అనే వాయిస్ గ్యాప్ ఆ పాజు వస్తుంది. అలా కాకుండా కొంచెం దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. శ్రీధర్ గారు కూడా చాలా బాగా చెప్పారు. స్టోరీ అయితే సూపర్. నేను రాసుకున్నాను కూడా ఆయన స్టోరీ ఏం చెప్తున్నారు. నేను అది అతను చెప్పారు కానీ అలా రావడం వల్ల చిన్న అంటే మన ట్రైనింగ్ లో అది అది చిన్న రిమార్క్ అంటే అది కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే ఓవర్కమ్ అయిపోతుంది. సో అది వాళ్ళిద్దరే నాకు తెలిసిందండి. తగ్గిన వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ అండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళు సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్యామల మేడం మీ అబ్జర్వేషన్ థ్యాంక్ కి. యూ శ్యామల మేడం. థ్యాంక్ యూ అండి. మేడం గారు చెప్పినటువంటి కొన్ని ఎక్కడన్నా మనం మార్చుకోవాల్సి ఉంటే మార్చుకోవాల్సిందే అండి. మెమొరీ పాసెస్ అంటాం వాటిని. ఎక్కడ గుర్తు రాకపోతే అని కొంచెం అట్లా ఆగేది ఉంటుంది కాబట్టి నో ఇష్యూ. వాటిని బై ప్రాక్టీసింగ్ వచ్చేస్తుంది. నాకు బాగా నచ్చేది ఏమంటే ఇప్పుడు మేడం చెప్పిన ఆ ఇద్దరు పేర్లు కానీ మహి గారు కానీ ఇంకొకరు కానీ యాటిట్యూడ్ ముఖ్యం అండి. అంటే మనం ప్రయత్నం చేయడం ముఖ్యం. ఆమె చెప్పే విధానంగా నేను మీ అందరికి కూడా చాలా వరకు వింటూ అప్పటికప్పుడు లైవ్ లో ఇచ్చేసాను. చివరిలో కొంత బిజీ ఉండి మిస్ అయ్యాను కానీ మీ అందరి యాటిట్యూడ్ బాగా నచ్చింది. చెప్పాలా, బాగా చెప్పాలా. నాకు తెలిసి ఒక మేడం గారు హరిత గారు అనుకుంటా అద్భుతమైన యాటిట్యూడ్తో చెప్పగలిగారు. సమయం అయిపోయిందని గుర్తించగలిగారు. కానీ చెప్పాలనుకున్న కథని చెప్పాలా, ఇంకా బాగా చెప్పాలనే తపనలో కొంచెం ప్రజెంటేషన్ అటు ఇటు అయ్యుండొచ్చు. ఆ యాటిట్యూడ్ అద్భుతం. శ్యామల గారు ఇంకెవరన్నా మిస్ అయ్యారమ్మా? ఎస్ సార్. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏదైనా ముందుగా అనౌన్స్ చేసి చెప్పామనుకోండి, నాకు తెలిసి వీళ్ళందరూ ఇంకా ఎక్స్ట్రాడినరీగా చెప్తారేమో. ఆన్ ది స్పాట్ ఇంత బాగా చెప్పారు అంటే నిజంగా ఒక 1 అవర్ ముందు చెప్పిన ద ప్రిపరేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. కాకపోయినా అంత బాగా చెప్పారంటే నేనైతే చెప్పలేనండి. ఆబ్వియస్లీ అని చెప్పగలను, నేనైతే చెప్పలేను. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. సూపర్ మా. చూడండి ఒకసారి ఆమె మాట్లాడుతుంటే శ్యామల గారు మెంటరు నేనైతే చెప్పలేనంటూ క్లాప్స్ కొడుతూనే ఉంది. అంటే మీరంతా అంత గొప్పగా పర్ఫార్మెన్స్ చేశారని. నిజంటే అయితే చెప్పాలా లేకుంటే క్లాప్స్ కొట్టాలా, రెండు కలిపి చేస్తుందంటే మీ సైడ్ నుంచి అంత పర్ఫార్మెన్స్ వచ్చినట్లే. థ్యాంక్ యూ శ్యామల మేడం. వాయిస్ మాడ్యులేషన్ అయిపోయింది, బాడీ లాంగ్వేజ్ అయిపోయింది. మన కంటెంట్ గురించి చూసుకున్న వ్యక్తి వివరమ్మ గారు. ప్లీజ్ సార్ మీ ఫీడ్బ్యాక్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటెంట్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా మనము ఈ సెషన్లో 200 బ్యాచ్లో మొదటి నుంచి చూస్తుంటే మనం ఎప్పుడైనా ఒక అవుట్పుట్ ఇచ్చినప్పుడు చాలా మంది భయపడేవారు. ఈ 200 బ్యాచ్లో అసలు భయం అనేది లేదు సార్. ఎవరు ఏ టాపిక్ ఎంత సడన్గా ఇచ్చినప్పటికీ కూడా అంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ వీళ్ళందరికీ కూడా మనందరి తరఫున క్లాప్స్ ఇవ్వాల్సిందే సార్. ఎందుకంటే నిజంగా చూస్తున్నాం కదా, ఎక్కడ కూడా తడబాటు లేదు. కథలు కూడా 30 మెంబర్స్ చెప్పారు. 30 మెంబర్స్లో సార్ అన్నట్టుగా 2 ఏమో సేమ్ అయ్యాయి. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ 29 స్టోరీస్ డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ స్టోరీస్ను డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. కంటెంట్ అనేది మనకు 7% ఉంటుంది. ఆ 7% మీదనే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది. అంటే ఆ 7%ను ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నాం అనేది వాయిస్ మాడ్యులేషన్ ఒకటి, బాడీ లాంగ్వేజ్ ఒకటి. సో ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు చాలామంది. ఇంకా కొంతమంది టైంను బాగా మేనేజ్ చేశారు. కొంతమంది ఏమో టైంను కొంచెం ఎక్కువగా వాడుకున్నారు. కొంతమంది తక్కువ టైంలోనే కంప్లీట్ చేశారు. ఇవన్నీ మనం గమనిస్తే మనకు సార్ చెప్పినట్టుగా ఒక 5 అంటే 5 కాకుండా ఒక 10 మెంబర్స్ నాకు బాగుంది అని అనిపించింది. అంటే బాగాలేదని కాదు, అందరూ బాగున్నారు. అది ఏదో ఒకటి బెస్ట్ మనం ఇవ్వాలి కాబట్టి ఉన్న దాంట్లో ఎవరినో ఒకరిని మనం చూజ్ చేసుకోవాలి కాబట్టి చూజ్ చేసుకుంటే కంబాల శ్రీనివాస్ సార్ గారు ఎక్సలెంట్గా ఉన్నారు. పద్మజ మేడం గారు, పరశురాములు సార్, మనోప్రియ మేడం, టి శ్రీనివాస్ గారు, ఎండి రఫీక్ గారు, లిఖిత మేడం చాలా బాగానే చెప్పారు. వరప్రసాద్ గారు చెప్పారు. సార్ సేమ్ నిన్నట్లా ఆయన కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. ప్రశాంత్ జాయ్ మేడం, కీర్తన మేడం. సో వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్. కంటెంట్ను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా వితిన్ ద టైంలో చెప్పారు. ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాకపోతే మనం టైం కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. మనకు ఆ టైంలోనే మనం చెప్పాలి, ఒక క్వాలిటీ కాబట్టి కొంచెం తక్కువ టైం తీసుకున్న వాళ్ళని ఎక్కువ టైం తీసుకున్న వాళ్ళని కలపకుండా ఉన్న టైంలో చెప్పిన వాళ్ళని తీసుకున్నాను సార్. వీళ్ళందరికీ నా తరఫున మనందరి తరఫున మళ్ళీసారి కంగ్రాట్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ రమణ సార్ చక్కటి అబ్జర్వేషన్కి. డియర్
పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చెప్పారు. మీరు ఓవరాల్గా అద్భుతం చేసినప్పటికీ డెప్త్గా మిమ్మల్ని అనలైజ్ చేశాం. కాబట్టి ఈ ఏరియాలో ఎవరు బెస్టో ఆ రంగంలో మీరు ది బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేసినట్లే. మిగతా విషయాల్లో ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలని గమనించండి. అలాగే నా ముందు మెంటర్స్ చాలామంది ఉన్నారు కదా, మెంటర్స్ మీరు ఒక్కొక్క నిమిషంలో మీకు ఈరోజు అనిపించిన ఏమన్నా స్పెషల్ అబ్జర్వేషన్స్ ఉంటే, ఓవరాల్ అబ్జర్వేషన్ వద్దండి, స్పెషల్ అబ్జర్వేషన్స్ ఉంటే మీ యొక్క షేరింగ్ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి ఒక్కొక్క నిమిషంలో. కాత్యాయని గారు, శివకుమార్ గారు, ఉదయ్ కుమార్ గారు 1 minute మీ స్పెషల్ అబ్జర్వేషన్ ఏదైనా ఉంటే చెప్పండి. స్టార్ట్ చేయండి సార్, హ్యాండ్ రైజ్ చేస్తూ చెప్పండి. మెంటర్స్ తులసి కుమార్ గారు, ఎవరు మొదలు పెడతారు? మొదటగా శివకుమార్ గారు. సూపర్ సార్, చెప్పండి సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నేను అబ్జర్వ్ చేసింది అయితే అందరూ కూడా అంటే లైక్ మనం ఇది 3rd వీక్ అనుకుంటాను సార్. సో స్టార్టింగ్ నుంచి ఇప్పటికి అబ్జర్వ్ చేస్తే కనుక స్పాంటేనిటీ ఇచ్చాం కదా సార్ మనం అయితే. సో ఆ టైంలోనే ఆ టైం ఫ్రేమ్లోనే అందరూ కూడా చాలా చక్కని బాడీ లాంగ్వేజ్ అండ్ క్రియేటివిటీ, కొంచెం వాల్యూస్, మోరల్ వాల్యూస్తో కూడుకున్న కథలు కానివ్వండి, ఇవన్నీ కూడా చూసుకొని అందరు బాగా చెప్పినారు సార్. అది మాత్రం చాలా ఇంప్రూవ్ అయినట్టు నాకు అనిపించింది. అండ్ మా గ్రూపే కదా, అన్ని గ్రూప్స్ కూడా చాలా మందిగా ఇంప్రూవ్ అయినారు సార్. సో ఇది ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది వాళ్ళకి. అంతే సార్. థ్యాంక్ యూ శివకుమార్ సార్. అంతే, అప్పటికప్పుడు సరైన అవుట్పుట్ పెడితే కూడా చెప్పడం అనేది ఖచ్చితంగా మీలో మేము మెచ్చుకోదగ్గ మార్పేయండి. అది శివకుమార్ గారు గుర్తించారు. థ్యాంక్ యూ అండి. ఉదయ్ కుమార్ సార్, ఇలాంటి స్పెషల్ అబ్జర్వేషన్ ఏదంటే చెప్పండి సార్. సార్ సడన్ గా మనం ముందు ఏమి అలర్ట్ చేయకుండా సడన్ గా మీటింగ్ లోనే చెప్పినాం సార్. అవుట్పుట్ సెషన్ కథ చెప్తారా కొడతారా అనేది మనం సడన్ గా నిర్ణయం తీసుకొని చెప్పాము. అదే మినిట్ లో వీళ్ళందరూ రకరకాల స్టోరీలు ఇమేజ్ చేసుకొని స్పాట్ గా చెప్పారు సార్. అదొకటి బాగా నచ్చింది. అందరూ ఒకటే లాగా కాకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ యూజ్ చేసి కొత్తగా ప్రయత్నం లాగా చెప్పడం ట్రై చేసింది సార్. దాంట్లో ఒకటి ఏంటంటే కాంపిటీషన్ స్పిరిట్ అనేది ముందుకు ఇప్పటికి కాంపిటీషన్ అనేది వాళ్ళకు పెరిగింది సార్. ఇది ఒకటి బాగా అనిపించింది. అండ్ ఇలాంటి అవుట్పుట్స్ కండక్ట్ చేస్తే ఇంకా చాలా బెటర్ గా అవుతారని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఉదయ్ సార్. నిజమే, అప్పటికప్పుడు ఇచ్చాము, స్పెషల్ కథలతో వచ్చారు, చెప్పే విధానం కూడా చాలా బాగుంది. తులసి కుమార్ సార్, ప్లీజ్ సార్ మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. నిజంగా ఈరోజు జరిగినటువంటి ఆల్ ఆఫ్ సడన్ గా అసలు మనం ఇది వరకు చేసిన అవుట్పుట్ ముందుగా ఒక 3-4 రోజుల ముందర చెప్పాము మన వాళ్ళందరికీ. బట్ ఈరోజు అసలు కొందరైతే ఆన్ ది స్పాట్ కూడా వచ్చారు సార్. జస్ట్ ఆన్ ది స్పాట్ వచ్చి కూడా అంత స్పాంటేనియస్ గా వాళ్ళు అప్పటికప్పుడు క్రియేట్ చేసుకొని ఆలోచించగలిగి ఇంత చక్కటి స్టోరీస్ చెప్పారంటే నిజంగా ఒక మంచి స్పీకర్ లో ఉన్నటువంటి ఒక కళాత్మకమైన ఏంటంటే సృజనాత్మకంగా అప్పటికప్పుడు ఆ క్షణానికి కంటెంట్ ను తయారు చేసుకొని చెప్పడం అనేది ఒక మంచి స్పీకర్ గా ఉన్నటువంటి ఒక మంచి లక్షణం సార్. అది నిజంగా మన పార్టిసిపేట్ అందరికీ అంటే 200 బ్యాచ్ లో ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పడానికి ఒక ఈ సెషన్ చాలా అద్భుతమైన ఒక చిన్న ఉదాహరణ సార్. ఇది నిజంగా వీళ్ళకి ఇలాగే కొనసాగితే అసలు ఎంతో గొప్ప స్పీకర్ గారు అవుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ తులసి కుమార్ గారు. మిమ్మల్ని ఈ ఒక నిమిషం మాట్లాడిన తర్వాత ఒక చిన్న మాటతో అందాం అనుకున్నా. ఎందుకంటే శివకుమార్ గారు చెప్పేదే చెప్పినారు, ఉదయ్ కుమార్ గారు చెప్పారు, రిపీట్ ఎందుకు చేశారు, స్పెషల్గా ఏమైనా గుర్తిస్తారా అని అందాం అనుకున్నా. కానీ చెప్పిన సబ్జెక్ట్నే దానిలో ఉపయోగించిన పదాలు సృజనాత్మకంగా అనేటువంటి పదాలు ఉపయోగించినందుకు, చెప్పే విధానం చాలా స్పెషల్ చెప్పినందుకు అభినందనలు తులసి కుమార్ సార్. ఎక్కడి అబ్జర్వేషన్ కూడా చెప్పిన విషయాన్ని కూడా కళాత్మకంగా చెప్పారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్యామల మేడం గారు మళ్ళీ మాట్లాడతారమ్మా, మీ అబ్జర్వేషన్ చెప్పండి అమ్మా. అబ్జర్వేషన్ కాదు సార్, నేను మర్చిపోయాను మెయిన్ గా ఒక పర్సన్ నేమ్, ప్రశాంతి మేడం సార్. చాలా బాగా చెప్పారు. ఆ కథ చిన్న కథ అయినా ఆవిడ వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, ఒక పాట కావచ్చు, అది చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఆవిడ పేరే ఫస్ట్ రాశాను, అదే చూసుకున్నాను. ఆ పేరు అది తప్ప అన్ని చదివాను. సో నా స్పెషల్ కంగ్రాట్స్ టు ప్రశాంతి మ్యామ్. చాలా బాగుందండి స్టోరీ కూడా. నాకైతే కంటెంట్ కూడా చాలా బాగా నచ్చింది. మనం దేని గురించి వెనకాతల పరుగులు తీయక్కలేదు, మన వర్క్ మనం చేసుకుంటే అవే మన వెనకాతలు వస్తాయి అని ఆవిడ చెప్పే విధానం కావచ్చు, వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, ఆ పాడే విధానం కూడా చాలా బాగుంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్ అండి. నేను ఈ విషయం ఎవరు గుర్తించలేదా, లేకుంటే నేనైనా స్పెషల్గా ప్రశాంత్ గారిని గమనించానా అని అనిపించింది. మేడం కానీ కరెక్ట్ ఒక 20 seconds సమయం మిగిలించకపోయి ఉంటే, నాకు తెలిసి 20 బిలోనే ఉంది, 15 to 20 మధ్య ఉంది. ఆ సెకండ్స్ కానీ మిగిలించకపోయి ఉంటే ఓపెన్గా చెప్పేవాడిని ఈరోజు పర్ఫార్మర్ ఆఫ్ ది డే ప్రశాంతి గారని.
ఒక టైంని మేనేజ్ చేయలేకపోవడం వల్లనే ఆ నిర్ణయం కాస్త లేట్గా చెప్తున్నా. కానీ లేదు సార్, తను ఇవ్వచ్చు. ఇవ్వచ్చు కూడా సార్. మనం ప్రశాంతి మేడంని పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే కింద ఇవ్వచ్చు. ఎందుకంటే రైట్ టైం మిగిల్చి టైం ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి మనం ఇవ్వచ్చు కూడాను. నా సపోర్ట్ అయితే ఆవిడకి మీరు ఇచ్చినట్టయితే. బాడీ లాంగ్వేజ్ అమ్మా, మీరు బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ ఎస్ సార్, వాయిస్ మాడ్యులేషన్ సార్ నాకు. నీ పరంగా ఇవ్వచ్చు అమ్మా, 100% కరెక్టే. థ్యాంక్ యూ అమ్మా, పర్ఫెక్ట్. రైట్ థ్యాంక్ యూ ట్రైనర్స్, సార్. 9:45 అవుతుంది కాబట్టి మీ సమయాన్ని గౌరవిస్తూ ఈ సెషన్ని ఇంకొక 2-3 నిమిషాలు ముగించబోతున్నాం. రాకింగ్ వాయిస్ వరప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా షేర్ చేసుకుంటారండి? ఒక చిన్న మాట సార్. చెప్పండి. మనకి ఒక ఊరుంది. ఆ ఊరి పేరే మాదిపాడు. మాదిపాడు పక్కన కృష్ణానది ఉంది. ఆ ఊరే మా ఊరు. థ్యాంక్ యూ. సూపర్ సార్, అసలు మీ వాయిస్ అద్భుతం. కాత్యాయనమ్మా హ్యాండ్ రైజ్ చేసావమ్మా, ఎక్కడున్నామ్మా ఒకసారి మాట్లాడమ్మా. కాత్యాయని గారు, మెంటర్ కాత్యాయని గారు. కొంచెం లైటింగ్ ప్రాబ్లం సార్, బట్ నో ఇష్యూ అమ్మా. నేను వీళ్ళందరి గురించి మాట్లాడదామని వచ్చాను. సో ఆల్మోస్ట్ అందరి బాడీ లాంగ్వేజ్ చాలా అంటే చాలా బాగా ఉంది సార్. వీళ్ళు చాలా ప్రొఫెషనల్ యాక్చువల్లీ. అంటే వీళ్ళకి పెద్ద ట్రైనింగ్ కూడా అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే మనం అడిగిన వెంటనే స్పాంటేనియస్ గా, అంటే వీళ్ళకి తెలియదు కూడా. అంటే ఒక స్టోరీ ఇస్తామని కూడా తెలీదు. బట్ విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళు ఒక స్టోరీ చెప్పగలిగారు అంటే డెఫినెట్ గా వాళ్ళు స్పీకర్స్, ట్రైనర్స్ ఈజీగా అయిపోతారు సార్. వీళ్ళు ఆల్రెడీ స్పీకర్స్ అండ్ ట్రైనర్స్ యాక్చువల్ గా. సో దానికి కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ అండ్ తీసుకునే కంటెంట్, యాక్చువల్ గా ఆ కంటెంట్ కూడా చాలా బాగుంది. అండ్ మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఇవన్నీ మీరు 1.5 minutes లో చెప్పడం, అండ్ మీ గురించి, మీ మెంటర్ గురించి, అండ్ లాస్ట్ లో థ్యాంక్ యూ, జై హింద్, వందే మాత్రం, ఎవ్రీథింగ్ ప్రతిదీ 1.5 minutes లో చెప్పడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. బట్ సీరియస్లీ మీరు అందరూ ఈరోజు చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాత్యాయని మేడం. ఇదే కదండి మన అవుట్పుట్ ఈరోజు. కథ చెప్తామా, ఊకొడతారా? మీరందరూ కథలు చెప్పాము, మిగతా వాళ్ళంతా ఊకొట్టాం. కథ చెప్పే దాంట్లో బాడీ లాంగ్వేజ్ ఉపయోగించారు, వాయిస్ మాడ్యులేషన్ అప్ అండ్ డౌన్ చూశారు, ముఖ్యంగా కంటెంట్ ని ఎలా డెలివరీ చేయాలో మీరంతా గమనించారు. మీకు బాగా నచ్చినటువంటి ఒక వ్యక్తి చెప్పేటప్పుడు అందులో మీరు కొన్ని విషయాలు నేర్చుకుని ఉంటారు. ఎవరైనా సరే, మనం కానీ మన చుట్టుపక్కల ఉన్న మిత్రులు కానీ ఎక్కడన్నా కాస్త పొరపాటు జరిగి ఉంటే దాన్ని కూడా గమనించుకొని అలా చేయకూడదని కూడా తప్పులు తెలుసుకుంటారు. ఈ మొత్తం ట్రైనింగ్ లో అదృష్టం కొద్దీ చాలా తక్కువ బ్యాచ్లకు మాత్రమే ఆఫ్లైన్ డేట్స్ కాస్త ఎక్స్టెన్షన్ చేయబడతాయి. మీకు కూడా దాదాపు ఒక 15 to 20 days ఎక్స్టెన్షన్ చేయబడ్డాయి. నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికినట్లే. ఈ 20 days ఎక్స్ట్రా అయినట్టు కూడా మీ లెర్నింగ్ కి సపోర్ట్ చేసుకోండి. ఆఫ్లైన్ లో మేము చెప్పే విద్య మీ జీవితం మొత్తానికి ఒక ట్రైనర్ కావాల్సిన విద్య కావచ్చు, కానీ ఈ ఆన్లైన్ క్లాసులన్నీ కూడా జాగ్రత్త నిక్షిప్తం చేసుకోండి. ఈ రోజు ఎంతమంది కథలు నోట్ చేసుకున్నారు? మీరు చెప్పే కథతో పాటు మిగతా వాళ్ళు ఎంతమంది నోట్ చేసుకున్నారు? ఒకళ్ళు నోట్ చేసుకుంటే మీరంతా అభినందించాల్సిందే. ఎందుకంటే దాదాపుగా 30 కథలు మీరు నోట్ చేసుకున్నట్లే, మీరు ఒక అద్భుతమైన స్టోరీ టెల్లర్ అయినట్లే. కాబట్టి ఎవరైతే అలా నోట్ చేసుకున్నారో వాళ్ళంతా గొప్ప వాళ్ళు. నోట్ చేయలేకపోతే మాత్రం నెక్స్ట్ టైం నుంచి ఇటువంటి ఆపర్చునిటీస్ని ఎప్పుడు మిస్ చేయొద్దండి. ఇది మళ్ళీ మనము అప్లోడ్ చేస్తాము, అప్లోడ్ చేసినప్పుడు ఆ కథని కూడా నోట్ చేసుకోండి. మనకు అన్ని కథలు తెలుసుకునే విధానం ఉంటుంది. ఓకేనా? మరి మంజుశ్రీ మేడం గారు హ్యాండ్ రైజ్ చేశారమ్మా. ఏం లేదు సార్, నేను ట్రై చేశాను కానీ అంత స్పీడ్ గా రాసుకోలేకపోయాను. కొన్ని స్టోరీ అలా రాసుకున్నాను. రైట్ మా, వెరీ గుడ్. ప్రయత్నం చేశారు కదమ్మా. కథని ఇట్లా షార్ట్ కట్ లో రాసుకునే ప్రయత్నం చేద్దాం. స్టార్టింగ్ అవును ఏమి, సార్. సబ్జెక్ట్ ఏమి, ఎండింగ్ ఏమి, మోరల్ ఏమి, అయిపోయాయి. 4 వాక్యాల్లో మీ కథ అయిపోతుంది. ఎప్పుడన్నా నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామమ్మా, ఖచ్చితంగా చేయండి. ఎక్కడన్నా కథలు వస్తే ఇప్పటి నుంచి వాట్సాప్ లో పోస్ట్ మ్యాన్ లాగా షేర్ చేయొద్దండి. మీరు వాటిని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే మీ యూట్యూబ్ ఛానల్లో దాన్ని చేయండి. మీ యూట్యూబ్ ఛానల్ కాకపోయినా మనకు పెట్టండి, మనమైనా మన వాయిస్ ఆఫ్ మదరంలో దాన్ని ఖచ్చితంగా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా వరప్రసాద్ గారు లాంటి రాకింగ్ వాయిస్ ఉన్న వాళ్ళతో వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు నేర్చుకున్నాం మీ లెర్నింగ్స్. మంచి ఐడియా ఇచ్చారు. ఈ కథలన్నీ విని నేను ప్రాక్టీస్ చేసి యూట్యూబ్ లో పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి. థ్యాంక్ యూ వరప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు నేర్చుకున్నటువంటి లెర్నింగ్స్ మీ నుంచి మెంటర్స్, ఇన్ఛార్జెస్, నేను కానీ, మెంటర్స్ నుంచి వాళ్ళ అబ్జర్వేషన్ నుంచి మీరు కానీ నేర్చుకున్న ప్రతి లెర్నింగ్ ని కంటిన్యూ చేస్తాను కోరుకుంటూ, ఈ రోజు కథ చెప్తాం ఊకొడతారనే అవుట్పుట్ చక్కగా నిర్వహించినందుకు విజయ్ గారికి, మొత్తం టీంకి, ముఖ్యంగా పార్టిసిపెంట్స్ కి
ఎన్విపి మేడం మాధవి మేడం గారికి, ఇన్ఛార్జ్ ఎల్ రమేష్ గారికి, మన గురూజీ గంప నాగేశ్వర సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరు అన్మ్యూట్ చేసుకోండి. రెడీ 1 2 3 నేను చెప్తాను. జై హింద్ జై భారత్ చెప్పడానికి రెడీ ఉండండి. చెప్పిన వెంటనే ఒక చక్కని వీడియో ఫీడ్బ్యాక్ ఇచ్చి క్లోజ్ చేయండి. రెడీ 1 2 3. ఫీడ్బ్యాక్ తో ఈ రోజు క్లోజ్ చేయండి.